విషయాలు దైవస్థలికి చర్చి కాకినాడని నా మెసేజ్ అన్నీ వస్తాయి. దైవస్థలికి చర్చి కాకినాడ ప్రభు మాట్లాడితే చాలా కష్టతరంలో దేవుడు తెలియపరిచిన విషయాలు. ఇదేదో వ్యాపార నిమిత్తం కాదు, ఇది లైఫ్ ఇచ్చేది. కొంతమంది అయినా మారు మూసుకుంటారని, ప్రభుత్వం తెలుసుకుంటారని లైఫ్ సబ్స్క్రైబ్స్ పెరగాలని, లేకపోతే యూట్యూబ్ డబ్బులు ఇవ్వాలని నాకు కాలేదు. కనుకనే దేవుని వాక్యం ప్రజల్లోకి వెళ్ళాలి. మరుగైపోయిన విషయాలు చాలా సంఘాలు కట్టబడి ఉన్నాయి. మా గొప్ప గొప్ప భక్తులు, దైవ సేవకులు గంభీరమైన సేవలు చేస్తున్నారు, కానీ ప్రార్థన కొద్దువైపోయింది. ప్రార్థన లేని సంఘాలు చాలామంది ఉన్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో 50వ అధ్యాయం దావీదు కీర్తన 'కిందన కూర్చోలేని ఎవరన్నా ఉంటే కుర్చీలో కూర్చోండి. 50వ అధ్యాయం 17వ వచనాన్ని మూలవాక్యంగా చూసుకొని చాలా విషయాలు మనం ఉంటాం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుబాటు నీకు అసహాయం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూసినప్పుడు వాటితో ఏకీభవించదవు, వ్యభిచారంతో నీవు సాంగత్యం చేసదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుకుంటున్నావు, నీ నాలుగు కపటము కల్పించుతున్నది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం పరిశోధన చేస్తే ఆషాపు రాస్తున్నాడు. ఆషాపు దేవుని భక్తులు కలిగి జీవించే వ్యక్తి. ఆషాపు కాలంలో చాలా మంది భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులతో దేవుడు ఇప్పుడు సెలవిస్తున్నాడని ప్రారంభించాడు 16వ వచనంలో. ఎంత దేవుని సేవ పెరుగుతుందో అంత భక్తిహీనత కూడా పెరుగుతుంది. చాలా మంది జీవితాల్లో మందిరాలకు వెళ్తున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, ఏదో కలిగినది కానుకలు దశంభాగాలు కట్టుకుంటున్నారు, కానీ కుటుంబ సమస్యలు కుటుంబంలోనే ఉండిపోతున్నాయి. భార్య భర్తల మధ్యన సమాధానం లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు. వెళ్తున్నాం కానీ దేవుడు కుటుంబాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేయటం లేదు. అంత గందరగోళము, అవిశ్వాసము, నిరీక్షణ లేని స్థితి జరుగుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు వినే ప్రార్థన చేయాలి. పెదవులతో వారు నన్ను గణపరుచుతురు కానీ వారి హృదయం నాకు దూరం ఉందంటారు. ప్రార్థన దేవుడినే ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ ఎక్కడి నుంచి రావాలంటే హృదయాంతరంగం నుంచి ప్రార్థనలు రావాలి. ఎటువంటి ప్రార్థన అంటే ప్రభు ఆలకించాలి. ప్రభు ఆలకించి మన సమస్యకు పరిష్కారం చేయాలి. ఇక్కడ రాయబడిన దాన్ని బట్టి చూస్తే దిద్దుబాటు నీకు అసహాయము కదా. చాలా మందికి దిద్దుబాటు అసహాయము. వాక్యం అయితే విడతారు, గట్ల కొద్ది ప్రార్థన అయితే చేయలేరు. నీ సమస్యకి నువ్వు ప్రార్థన చేయకపోతే నీ పరలోక రాజ్యం ఉండదు.
ఎవరో నీకు తెలవాలి. ఏమండి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దగ్గరే, ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడగలుగుతాం. ఎంత భద్రత ఉంటుంది. సరే, ఆయన ఏమో మాట్లాడతాడా, మనం ఓటు వేసాం కదా. తిమోతి పాస్టర్ గారు బాగున్నారు నన్ను అడుగుతాడు ఆయన. నేను ఎవరు ఆయన తెలవదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవరో ఆయన తెలవదు. అయితే ఓటేస్తాం, ఆయన ముఖ్యమంత్రిగా చేస్తాం. ఆయన మీరు ఇన్ఫార్మ్ చేస్తారు, అయ్యా నాకు రేషన్ కార్డు లేదని. జనరల్గా ఏంటంటే మన ఒక్కరి కోసం చేయడు, అందరి కోసం కూడా ఏదో పథకాలు ఏర్పాటు చేస్తారు. అంటే ఇక్కడ భూలోకంలో ఒక ముఖ్యమంత్రి పరిపాలనలోనే అంత కట్టుదిట్టమైన భద్రత ఉంటే, మరి మన ప్రభువుకు ఎప్పుడైనా ఆయన చూసావా? ఎప్పుడైనా నీవు ఆయన నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు మాట్లాడగలిగాడా? నీ ప్రార్థనకి ఆయన ఆమేనన్నాడా? ఏంటి మన పరిస్థితి? కరోనా వైరస్ వచ్చింది, చాలా మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు పాపాత్ములుగా, మా పాస్టర్ గారు కూడా చనిపోయారు. మాకు ముగ్గురు వచ్చింది, మా మోషేకి నాకు కూడా వచ్చింది. బ్రతకమేమో అనుకున్నాం. మా పాస్టర్ గారికి షుగర్ ఉంది, ఆమెకేమో నెగిటివ్ వచ్చింది, మాకు పాజిటివ్ వచ్చి మేము బాధపడుతున్నాం. ఆమె చనిపోయారు. మే నెల 24వ తారీఖు చనిపోయారు. ప్రభునంత నిగ్రహించారు. చాలా మంది భక్తులు చనిపోయారు. చనిపోయిన వారందరూ కూడా పాపాత్ములు కాదు. దేవుడు వారికి ఇచ్చిన విధిని బట్టి వారు చనిపోయారు. అసలు మనం ఎందుకు బ్రతికున్నాం? ఎప్పుడైనా ప్రశ్న వేస్తున్నామా? చెప్పండి. ఫస్ట్ వచ్చింది, బ్రతికే ఉన్నాం. సెకండ్ వచ్చింది, బ్రతికే ఉన్నాం. థర్డ్ కూడా వచ్చింది, దేవుడు సల్లార్చాడు. ఎందుకు మనం బ్రతికున్నాం? ఇక్కడ ఉన్న వారు చాలా మంది మరణాలు కోరుకోలేదా? నేను వస్తే బాగుందని అనుకోలేదా? కష్టకాలంలో ఏమండి అనుకున్నాం లేదు? అనుకున్నాను. చేతులు ఎత్తమంది, ఇప్పుడు అందరూ చేతులు ఎత్తున్నారు కూడా. మా మాస్టర్ గారు కూడా ఆగలేదు. మనకు మనం తప్పించుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం. భక్తిహీనులకి దిద్దుబాటు సాయము. భక్తిహీనుడు ఏం చేస్తాడంటే, భక్తిహీనత అలవస్తుందంటే, ఒకప్పుడు భక్తి చేశాడు, ఒకప్పుడు మందిరానికి వెళ్ళాడు, ఒకప్పుడు ప్రార్థన చేశాడు, చాలా భక్తిగా నిష్ఠగా ఉన్నాడు. అయితే రాను ఏమైందంటే భక్తి హీనతలోకి వెళ్ళిపోయాడు. చాలా మంది మనం అంటాం కదా, బుద్ధిహీనుడు రా అని అంటాం. ఒకప్పుడు బుద్ధిగా పనిచేసాడు వాడు, తర్వాత హీనత తీసుకొచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రభుతో ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాం? భక్తిహీనులకి దిద్దుబాటు ఉండదు. వారి జీవితాలు సరి చేసుకోలేరు. ప్రభుతో వారి సంబంధం కలిగి నడవలేరు. వారి జీవితంలో రహస్యమైన పాపాలు ఉంటాయి అన్నమాట. రహస్యమైన కార్యాలు జరుగుతుంటాయి. వారి మనస్సాక్షి చెడిపోతుంది అన్నమాట. ఏమండి, ఈ మధ్యకాలంలో ఎన్నో బోధలు వస్తున్నాయి బయట. ఆయన గొప్ప ప్రవక్తనే, ఆయన అపోస్తులుగా పిలువబడుతున్న ఒక పాస్టర్గా మోహం సూపు తప్పు కాదని ప్రసంగం చేస్తున్నాడు లైవ్లో. నేను సినిమా చూస్తాను, సినిమా చూడవచ్చు. ఎంత విచారకరమైన సంగతి. రాను ఇంకా అనేకమైన బోధన మీరు వింటారు. బోధ వినడం మంచిదే. అది ఎవరు మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? మన సంఘ కాపురు ఎవరు? ఈయన ప్రార్థనా పరుడా? ప్రభు చేత పిలవబడ్డాడా లేదా? ప్రభుకు సంబంధం ఉందా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఒక కార్యము, నేను కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాను మా ఆత్మీయ తండ్రి దగ్గర. అయితే అప్పటికే చాలా మంది సేవకులు ప్రార్థనలో ఉన్నారు.
మా ఆత్మీయ తండ్రి దగ్గర. నేను అప్పుడు వెళ్ళాను, నేను మా పాస్టర్ గారు దశంభాగాన్ని కట్టి వద్దాం ప్రార్థన చేయించుకున్నాం. వెళ్ళలేక నాకు అన్నారు మా ఆత్మీయ తండ్రి గారు, నీవు కూడా కొన్ని రోజులు ఈ స్థలంలో ప్రార్థనలు ఉన్నట్టు బలమైన కేసులు వచ్చాయన్న. సరే కదా అని నేను కూడా ప్రార్థన ఉండడం ప్రారంభించాను. అప్పుడే వేరే చర్చికి వెళ్తున్న వారి అబ్బాయికి మాతృశక్తులతో పీడిపడ్డాడు. అప్పటికి అబ్బాయికి ఒక బహుశా సంవత్సరం నుంచి ఆ అబ్బాయికి అది వేలుబడి చేస్తాం. బయట పాస్టర్ దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం లేదు. వారు చెవులోకి వెళ్ళి వేసి రక్తం చేయ ప్రార్థన చేశారు. వేసి రక్తం చేయ చెవులోకి అరుస్తుంటే వాడే నిలబడిపోయి మీరేం చేయలేదా అని ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఏంటి చేస్తున్నాడు పాస్టర్ని? అప్పుడు నాకు బయట పాస్టర్లు కదా, దిద్దుబాటు లేని వాడు కదా, దక్షిణ భాగాలు దాంట్లో సేవకులు దిద్దుబాటు చేసుకోరు, వారు భార్యను ప్రేమించరు. చాలా మంది సేవకులు భార్యను కొట్టే వాళ్ళు ఉంటారు. దత్త కల్మషం. పైకి భక్తి కలిగి ఉంటారు, దేవుని శక్తిని ఆశ్రయించరు దైవ సేవకులు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా అనేది సాతానికి తెలుసు, దయ్యానికి తెలుసు. నువ్వు ఎలా ఉన్నావో, నీ జీవిత చరిత్ర ఏటో దేవుడు చూస్తున్నాడు, దయ్యాన్ని కూడా తెలుసు. మరి యేసుదారులు దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. వాళ్ళు మా ఆత్మీయ తండ్రి వాళ్ళు వచ్చారు కదా టీము, అదేదో ప్రార్థన చేయలేని మనం సైలెంట్గా ఉన్నాం చెప్పుకున్నాం, అంతా పక్క నిలబడి ఉన్నాం. అంటే ఏమైందంటే దేవుని స్తోత్రం. సరే వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు. మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. మేము ప్రార్థన చేస్తుంటే ఒక మంట, అగ్ని జ్వాలలు వాడికి తెలియని అన్నారు. దేవుని స్తోత్రం. మాట్లాడడం ప్రారంభించాడు కుర్రోడు, యవనస్తుడు. 14 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు ఉంటాడు. ఎందుకు వాడి మీద ప్రయోగం చేశాడు మాంత్రికుడు అంటే, వీడికి సిగరెట్లు తీసుకుని వచ్చి సొట్లు తెచ్చి ఇచ్చేవాడంట. ఆ మిగిలిన డబ్బులు వీడు కొనుక్కొని తినేవాడంట. వాడు క్రైస్తవుడే కుర్రోడు. వాళ్ళ అమ్మ నాన్నగారు మంచి ప్రార్థన చేసుకునేవారు, వేరే చర్చికి వెళ్ళేవారు. అటువంటి పరిస్థితిలో ఈ అబ్బాయి మీద వాడు ప్రయోగం చేయడం ప్రారంభించాడు. విశాఖపట్నం కొత్త వలస దగ్గర ఉండేవాడు. ఉంటే చెప్పాడు వాడు, రేపు సోమవారం అని చెప్పి నేను చనిపేసుకున్న వాడిని అని అన్నాను. మేమంతా ప్రార్థన చేస్తున్నాం. సేవకులు చాలా మంది, మోస్ట్ సీనియర్ సేవకులు ఎన్నో నెలల నుంచి ప్రార్థన చేస్తున్నారు. నేను అప్పుడే వెళ్ళాను, నేను వెళ్ళి 3 రోజులైంది. నేను ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుంటే మేమిద్దరం, నేను సేవకుడు హైదరాబాద్లో సేవ చేస్తున్న ఒక దేవుడి గారు, నేను వాడు పక్కన కూర్చున్నాను. ఆరాధన జరుగుతుంది ఒక ఆదివారం నాడు. మేము వారి పక్కన ఉంటేనే వాడు కంట్రోల్ అవుతున్నాడు, లేకపోతే అందరినీ ఫైట్ చేస్తున్నాడు అందరి మీద. మాకు మా ఆత్మీయ తండ్రి గారు దేవుని వాక్యం అందిస్తున్నాడు. మధ్యలో వీడు చచ్చిపోయాడు. ఏం చేయాలి? ఈ కుర్రోడు గురించి చాలా మంది వచ్చారు, చాలా సంఘాల నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. మేమిద్దరం కూడా దేవుడు అనే పాస్టర్ గారు మేము పిల్లడు పట్టుకుపోయి, అక్కడ మందిరం వెనకాల ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో చాలా మంది సేవకులు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ అడేసేస్తారు.
చెప్పాను, మనం ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి, దైవశక్తిని సంపాదించుకోవాలి. నేను ఒక పాట పాడాను, ఆ పాట పాడి మనం ఏక మనసు కలిగి ఒక పాట పాడదామని చెప్పి పాట పాడాను. నేను ఎక్కువగా పాడలేను, నాకు ఈ మధ్యకాలంలో 5 రోజులు కూడికల నుండి బయటకు వచ్చాను. ఈ నెల 21వ తారీఖు నుంచి 25 వరకు కల్లూరులో వాక్య సందేశాలు ఇచ్చాను. 5 రోజులు 5 మెసేజ్లు ఇచ్చినట్టున్నాను. రాత్రి 2 గంటల వరకు కూడా అక్కడ ఉండి అందరి చేత హాస్టల్ ఇచ్చుకున్నాను. దమ్ము సరిపోట్లా, మంచి పాట పాడేవాడిని, ఎక్కువసేపు వాక్యం చెప్పేవాడిని. చాలా బలహీనత. ఏ పాట పాడేవాడిని గుండు చెందిన వాటిని బాగు చేసేది పాట పాడిన తర్వాత అందరం కలిసి ప్రార్థన చేసాం. 10 నిమిషాలే, ఎక్కువసేపు కూడా కాదు. ఇక్కడ ప్రార్థన చేశాము, అందరం కలిసి పాట పాడి ప్రార్థన చేసాం. అక్కడ వాడు వేసి కూర్చున్నారు. ఏట్రా బాబు సంగతి చెప్పంటే, అయ్యా నేను చచ్చిపోవడం వాస్తవం, నా ఆత్మ బొమ్మలో తీసుకుపోయాడు. పాడైన స్థలంలో వాడు కూర్చుని ఉన్నాడు మండలంలో. ఒక గొప్ప వడగాండ్లాడికి వచ్చి ఆ బొమ్మ మీద పడితే ఆ పగిలిపోతే ఆ బొమ్మలో ఉన్న ఆత్మ నాలోకి వచ్చింది. అక్కడ దేవదూతలు ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. నేను బ్రతికానని లేచి కూర్చున్నాను. మందిరంలో ఉన్నవారు అందరూ కుర్రోడు తాలూకు వాళ్ళ బంధువులు వచ్చారు చాలా మంది. లేదు అయిపోయిందిరా మన కుర్రోడు, మనకు అక్కడే ఎవరు రాని వాళ్ళ వాక్యం జరుగుతూ ఉంది, అందరు కూర్చున్నారు. ఈ పిల్లగల్లలు ఈ అబ్బాయి గల్ల వాళ్ళందరూ వచ్చేసారు, ఇల్లు కూడిపోయారు. గంటన్నర తర్వాత మరలా అబ్బాయిని తీసుకెళ్ళి మందిరంలో తీసుకెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి సమస్తమును సాక్ష్యమే, సమస్తమును సాక్ష్యం. అసాక్ష్యం అనేది ఏది లేదు. దేవుడు అందరికన్నా గొప్పవాడు. ఆయన మనకి ఉన్న సమస్య మనకి గొప్పదే లేదా పెద్దదవ్వచ్చు, కానీ దేవునికి చాలా చిన్నది. కానీ మనల్ని బలపరచాలంటే తన ఎడల ఆత్మహృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నారు. ఎవరు ఆయన దగ్గర నిలబడగలరు? ఎవరు ఆయనతో ఢీకొనగలరు? ఆయన అంటాడు ఏమంటాడంటే, లోకములో ఉన్న వారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అయితే ఆయన కలిగి మనం జీవించలేకపోతున్నాం. రోజుల్లో రకరకాల బోధలు వచ్చినాయి. మీరు ఇంటికాడ ఉండండి, నేను మీకోసం ప్రార్థన చేస్తామంటున్నారు. చేస్తారో చేయడో నాకు తెలియదు. చేస్తారో తెలవదు. ఇప్పుడు ఆ భక్తికి అలవాటు పడ్డారు. దేవుని శక్తిని మనం సంపాదించుకోవాలి. భూలోకంలో బ్రతికినంత వరకు ఆయన వరకు నమ్మకమైన సాక్షులుగా బ్రతకాలి. దేవుడు ఆ సమయం మనకి భూలోకం నుంచి తీసివేయబడితే అక్కడ దేవుని రాజ్యం ఉంటారు. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నావు దేవుని రాజ్యం కొంటావు? భూలోకులు అన్నీ కొంటావు నువ్వు. డబ్బు పెట్టి అన్నీ కొంటారు. పోతున్న ప్రాణాలు కొంటారా? అది మన వల్ల అవుద్దా? ఆయన దయాదాక్షాల మీద ఆధారపడ్డాం. అది ఆయనే మనకి ఇవ్వాలి. ఆయన ఏమండి, ఇలాంటి కార్యాలు ఎన్నెన్నో విషయాలు మా జీవితంలో జరిగింది. కొండల్లో కూర్చొని ఏకాంత ప్రార్థన చేసేవారు. ప్రభువా నువ్వు మాట్లాడాలి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాకు కనబడు ప్రభు అని చెప్పి కొండల్లోకి వెళ్ళిపోయి ఏకాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. మా ఆత్మీయ తండ్రి అలా మాకు నేర్పించాడు. నా శిష్యులందరికీ ఏదో నేర్పించాను. ఇంకా రాలేదు, కొంతమంది సోమరులుగా చేయలేదు. ప్రార్థన గుడారాల ఏకాంతంలో అడవిలోని కాకినాడలో గుడారం వేసుకుని ప్రార్థన చేసేవారు నెలలు తడబడి. ప్రభు ఎవరో మేము చూడాలి, ఆయన స్వరమే వినాలి, ఆయన దర్శించాలని, ప్రభుతో సంబంధం కలిగి జీవించాలని భార్య భర్తలు పరిశుద్ధం ఉండి నెలలు ప్రార్థన చేసేవారు. ఓ ప్రభువా, ఈయన
చనిపోయే పరిస్థితులు వచ్చాయి. వాళ్ళ అన్నయ్య చనిపోయాడు, ఆ తమ్ముడు చనిపోయాడు, 200 శక్తులు బయటకు వచ్చాడు. ఇక్కడ లంకం చూడండి, మాంత్రిక శక్తులు బయట పెద్ద వ్యాపారస్తులు. ఎన్ని తమ్ముడు కోట్లు వీరు. ఎవరో గురించి కాదు, వీరి గురించే. వాళ్ళ పెద్దనైనా మీకు చెడు చేసింది, శ్రీ చేతబడి చేశారు. శ్రీ సాయ జనరల్ స్టోర్, పెద్ద స్టోర్, వ్యాపారం చేసేవారు. రోజుకు 1,00,000 రూపాయలు అమ్మేవారా? అవి ఓరం లేక సొంత పెద్ద అని ఆయన వచ్చాడు, ఈయన తీసుకుని వచ్చాడు. ఈ సచిన్ పాస్టర్ గారు, అన్నయ్య పాస్టర్ గారు, నాకు దర్శనం వచ్చింది. ఇతన్ని 6 నెలలు నీ దగ్గర ఉంచుకుని ప్రార్థన చేయమని. నేను చెప్పలా, నమ్ముతారో నమ్మరు అని చెప్తే ఆయనకి 2 రోజులు పోయిన తర్వాత 6 నెలలు నా దగ్గర పాఠాలు నేర్చుకోమని చెప్పాడండి దేవుడు. అలా పాఠాలు అలాగా 6 నెలలు ఉండిపోయి సంవత్సరం రోజులకి మీ పెద్ద నిలిపాడా? వీళ్ళు అంటారు కదా, చెరపకరా నువ్వు చెడిపోతావు. దైవశక్తి ముందు ఏది నిలవదు. మీ అప్పులు నిలవు, తెలిస్తే అసలు ఏది కూడా నిలవదు. ధైర్యంగా చెప్పగలిగిన దైవ సేవకులు ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రమలలో ఉండి బాధల్లో ఇరుకు నుంచి దేవుని దగ్గర విచారణ చేయగలిగిన శక్తిగా దేవుని శక్తి పొందుకున్న సేవకులు చెప్పగలం. అంటే మాకు మేము గొప్పగా మేము చెప్పుకోవట్లా, మమ్మల్ని ప్రభు చూస్తున్నా. మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. మేము ఎలా నడుస్తున్నామో ఆయనకు తెలుసు. ఆయన అడుగు చాలలో మేము నడుస్తున్నాం. కనుకనే దిద్దుబాటు అసహాయమైనది ఎవరికి వస్తుందంటే భక్తిహీనులకు అసహాయం కలుగు. భక్తిహీనుడు వాడి భక్తిహీనతలోకి వెళ్ళిపోతాడు కనుక దేవుని భయం వాడికి ఉండదు. ఉంటుందా దేవుని భయం? ఉండదు. నువ్వు పెదవులతో గనపరిస్థితి నీ హృదయంలోని అన్ని మోసకరమైన జీవితం జీవిస్తూ శరీర కార్యాలన్నీ ఉంటూ నువ్వు పెదవులతో ప్రార్థన చేసి నువ్వు దేవునికి కానుకిస్తే ప్రయోజనం? నీవేమో శాపగ్రస్తమైన జీవితంలో జీవిస్తున్నావు, శాపాన్ని అనిపిస్తున్నావు. నీ నోట యథార్థత లేదు. నీ ప్రార్థన దేవుడే వింటాడు. అబద్ధాలాడే నోటి నుంచి ఆయన ప్రార్థన వింటాడా? ఏదో ఒకసారి అబద్ధం ఆడమంటే దేవుడు క్షమిస్తాడు. పద్దాకా నువ్వు అబద్ధం ఆడుతూ యేసయ్యా నన్ను కాపాడు, యేసయ్యా వారిని రక్షించాలంటే దేవుడు రక్షిస్తాడా? దేవుని సన్నిధిలో ఇచ్చారంటే భయం కానీ బ్రతకాలి. కరోనా వస్తుందని ఎంతమంది భయపడిపోయారు? గత వణికారు. దేవుడా ఎక్కడున్నావా? మానవుడిని గర్వం అణించడానికి కొన్ని తెగులు వస్తాయి. ఇంకా ఇది అయిపోయింది, మనం సంబరపడవసరం. దేవుడు రాబోతుంది. 3వ ప్రపంచ యుద్ధాలు జరగడానికి సన్నివేశాలు జరుగుతున్నాయి. తెగులంటే ఏదో తప్పించుకున్నాం, కరోనా వైరస్ ఏదో నోటికి మాస్క్ పెట్టుకుని 4 వచ్చింది. 4 కూడా వస్తుందండి. 3దే కదా వచ్చింది, అది కూడా 4 కూడా వస్తుంది. ఇలాగ ఎన్నో వస్తాయి. రావడం కాదు, ఆయన దృష్టిలో మనం ఉంటే మనం ఆయన బ్రతికిస్తాడు, సంరక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు. కనుకనే భక్తిహీనత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రభు ఉందన్నమాట. ప్రభు ఉండడు అక్కడ. భక్తిహీనత ఉండకూడదు. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమని అంటాడంటే భక్తిహీనులతో దేవుడు ఇట్లు చూడండి. నా కట్టడల వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వసించదేవి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెక్కు త్రోసివేసేదవు. నీవు దొంగలు చూసినప్పుడు వాడితో ఏకీభవించేదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలని నీవు నోరు తెరుస్తున్నావు. నీ నాలుగు కపటం కనిపిస్తున్నది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం పరిశోధన చేస్తున్నప్పుడు నీవు
మాటలను నీ నీ వెనుకకు త్రోసివేసిదువు. నీవు దొంగలు చాలండి. దేవుని మాట వినకుండా మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని మాటను వెనక త్రోసివేస్తున్నాం. దేవుడు మాట్లాడడం అంటే ఏంటంటే నేను చెప్తాను వినండి. ఇప్పుడు తిమోతి గారిని అంటాడు దేవుడు, నేను ఈ రోజంతా ప్రోగ్రామ్ సెట్ చేసుకుని కూర్చుంటాడు. నేను 4 ఇళ్ళకి వెళ్ళి దర్శించాలి. ఆ రాత్రి ప్రభు ఏం చెప్తాడంటే నువ్వు 3 దినాలు ప్రార్థన చేయి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దంటాడు. ఎస్ సమయాలు గారు. ఇప్పుడు ఇది దేవుడు చెప్పే మాట కాదని ఏమనుకుంటాడు ఈయన? ఇదేదో బ్రహ్మపక్షాత్మ మనకు బోధించిందంట. దర్శించాలి, గృహాలు దర్శించాలి, వారితో నేను సన్నిహితంగా మాట్లాడాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలని. దేవుడు అంటారు, పిచ్చోడా నువ్వు ముందు నా దగ్గర నేర్చుకో, నువ్వు నేర్చుకుంటే కదా నువ్వు ఇతరులకు బోధిస్తావు. దేవుడు ఏం చెప్తాడు? 3 రోజులు బయటకు వెళ్ళకుండా ప్రార్థన చేయమని చెప్తాడు. ఈ మాటలు త్రోసివేసి హౌస్ విజిటింగ్కి వెళ్తాం మనం. ఇదే దేవుని మాట ప్రక్కన పెట్టడం. సరే, ఇంకో మాట, దర్శనంలో ప్రార్థన చేసిన తర్వాత పడుకుని నిద్రపోతాం. ఓ దర్శనం వస్తుంది, పాస్టర్ గారికి ఓ 100 రూపాయలు ఇవ్వమని. 100 రూపాయలు అంటే ఎవరు ఇస్తారు? ఏమన్నా సరే, ఒక 500 రూపాయలు ఇవ్వమని చెప్పాం అనుకోండి, దాన్ని మనం పరీక్షించడం ప్రారంభిస్తాం. ఎందుకంటే దేవుడి సేవకుడు ఎటువంటి బాధలు ఉన్నాడో ప్రభు తన ప్రేమించు వారి కోసమే మాట్లాడతాడు. అందరికీ చెప్పడు. ఎవరైతే ఆయన మాట వింటారో వారికి. కానీ అక్కడ కూడా సందేహమే. దేవుడు నిజంగా చెప్పాడంటావా? 500 ఉంటే నాకు ఎంతో ఉపయోగపడుతుంది కదా, కరెంట్ బిల్ కట్టుకోవచ్చు, స్కూల్ ఫీజు, ప్రైవేట్ ఫీజు కట్టవచ్చు అని సందేహిస్తూ దేవుని మాట ప్రక్కన పెట్టి ఒక 100 రూపాయలు ఇవ్వడం ప్రారంభిస్తున్నాం. అక్కడ ప్రభు మాట విన్నట్టేనా? ప్రభు నీకు చెప్పేది ఏంటి? 500 ఇవ్వమన్నాడు. ఇలాగా ఏం చేస్తాయంటే, సరే ఇంకొక విధంగా నీ చర్చికి వచ్చే వారిని మనస్సు బాధలు కలిగి ఉన్నారు, మనసు బాధలు కలిగి రాత్రి అంతా యథార్థమైన మనసుతో ప్రార్థన చేస్తావు. దేవుడు ఏం చెప్తాడంటే, పలానా సిస్టర్ గారిని వెళ్ళి నువ్వు క్షమాపణ అడిగాను. ఒక సిస్టర్ గారు చెప్తాడు దేవుడు, సమాధానం పడమని. చచ్చిన నేను ఆమెతో సమాధానం. మనకి ఈ మధ్యన ఇది వస్తుంది, గర్వం అనేది ఒక పాపం బయలుపడేస్తుంది. ప్రతి వాళ్ళలో ఉంటుంది, దైవ సేవకుల్లో కూడా ఉంటుంది గర్వం. నేను చూశాను దర్శనంలో, గర్విష్ఠుడు చూశాను. గర్విష్ఠుడు వాడు ఏం చేయాలంటే కాలికలు వేసి తొక్కాలి వాడు. ఈ సమాధానం కలగనీయకుండా యేసు ప్రభువు సమాధానము కలుగజేసేదానికి వచ్చాడు లోకానికి. సమాధాన సంబంధమైన సంగతులు తెలియపరచడానికి వచ్చాడు. మనం ఏం చేస్తాం? సచ్చినా సరే ఆ సిస్టర్ గారితో నేను మాట్లాడను, ఆ సిస్టర్ గారితో నేను క్షమాపణ అడగను, సమాధానం వద్దు నాకు, ఆమె ముందు మాట్లాడాలి, ఆమె చెప్పాలని నేను చెప్పి పట్టుబట్టి ఆ మాట వస్తుందనుకో, ఎదురైందనుకోండి. ఈరోజు నేను నిన్నటి దినాన సన్నివేశం చూశాను. నేను బండి మీద వెళ్తూ మా గేట్ తాళాలు వేరే వారికి ఇచ్చాను, పాస్టర్ గారు. వారు మరొక గారు ఉన్నారు, ఆమె నేనే బాప్టిజం ఇచ్చాను. ఒకప్పుడు మా సంఘానికి వస్తుండేది. ఈ మధ్యకాలంలో నేను శిక్షలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె వేరే సంఘానికి వెళ్ళడం ప్రారంభించింది. ఆమె ఎక్కడైతే నేను ఎదురైపోతానని చెప్పి ఒకరితో మాట్లాడుతూ ఫాస్ట్గా వెళ్ళిపోతాను. కానీ ఆమె నేను పలకరించాను. నేను వెళ్ళిన పని ఫాస్ట్ గారిని పిలిచాను. వారు పాప పలికింది, చాలా ఉందమ్మా, నాకు కలవదు ఫాస్ట్ గారు అన్నారు. ఎలా ఉంటుందంటే, ఒక దైవ సేవకులతో నువ్వు పలకరించకపోతే ప్రభుతో నువ్వేం పలకరిస్తావు, ఏం మాట్లాడతావు? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అంటే నువ్వు ప్రేమించకుండా విరోధ భావం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ప్రభు వింటాడా? నీకు ఒక వారం మర్మం చెప్పమంటారా?
ఇప్పుడు ఈ తిమోతి గారి మీద నేను కోపపడ్డాను. నా హృదయంలో ద్వేషం ఉంచుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ప్రార్థన వినడు. పైగా ఆయనలో ఉన్న పాపము నా మీద వేలుబడి చేస్తుంది. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇది బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నువ్వు ఆయన ప్రేమించకుండా ద్వేషిస్తూ నీ హృదయంలో అతని మీద పగపడితే ఆయన యొక్క దోషం నీ మీదకి వస్తుందంట బైబిల్ గ్రంథం. మరి ఇది కావాలా, విడుదల కావాలా? మనకి చాలా మంది కుటుంబాల్లో ద్వేషం వెలుబడి చేస్తారు. ఇతరుల్ని మనం పొరుగు వారిని ప్రేమించలేని వారంగా ఉంటున్నాం, ఇతరుల్ని క్షమించలేని వారంగా ఉంటున్నాం. ఏమని? దేవుని మాట వెనక త్రోసివేస్తున్నాం, దేవుని మాటను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని ఆత్మను మనం దుఃఖపరుస్తున్నాం, దేవునికి విధేయులుగా మనం జీవించలేని వారు. ఈ రాత్రి కాల ఎన్నిసార్లు దేవుని దుఃఖపరిచాం, ఎన్నిసార్లు దేవుని మాట వినకుండా వెనక త్రోసివేస్తాం, దొంగతో వేకిపిస్తున్నాం. దక్షిణ భాగాలు కట్టలేని వాళ్ళు దొంగలు కాదా? ఏంటి నువ్వు కడుతున్నావా? మీ గురుగారు కడుతున్నావు, మీ ఆత్మీయుడికి. నేను చెప్పే మర్మం ఏంటంటే, మీకు కష్టంగా ఉండవచ్చు. మీరు చాలా బోధలు విని ఉంటారుగా, చాలా మంది సేవకులు చూస్తుంటారుగా. వాళ్ళు టిక్కు టక్కు మరి మేము ఎవరి దగ్గర భిక్ష లేదు, మా వల్ల కాదు. నేను ఇండియన్ నేవీలో పనిచేశాను, పబ్లిక్ రిలేషన్ ఆఫీస్లో ఉన్నాను. చాలా గొప్ప చేతులు విడిచిపెట్టుకుని వచ్చాను. సేవకు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు సేవ జరగల, ఆహారం లేదు, నా భార్యకు బట్టలు లేవు, వాయిగా బ్రతికేమే. ఏనాడు భిక్షం ఎత్తుకోరా. ఒక ఉప్మాలోకి వస్తే కొబ్బరి నూనె వేసుకుని ఉప్మా వండుకొని తిన్న రోజులోనేమో. ఎన్ని శ్రమల పడిలో మాకు పాఠాలు నేర్పాడు దేవుడు మమ్మల్ని. ఇక్కడ ఉన్న నా శిష్యులందరికీ చెప్తాను నేను, ఎవరి దగ్గర భిక్షం ఎత్తుకోవద్దు. నువ్వు దేవుని చేత పిలవబడ్డావు, డబ్బు నీ కాలు దగ్గరికి రావాలి. మా మండపేట గారు మిమ్మల్ని ఎవరన్నా డబ్బులు అడిగాడా పోవటానికి? అడగడు, అడగడు. అంతే. మేము మోకాలేసి బ్రతుకుతాం ప్రభు కోసం. మీరేమనుకోదు, మీరు ఇస్తే ఎంత ఇస్తారు? మీకు తోచింది ఇస్తారు. కానీ ప్రభు ఇస్తే ధారాళంగా ఇస్తాడు, పొదుపు లేకుండా ధారాళంగా ఇస్తాడు ఆయన. దొంగతో ఏకీపిస్తున్నావు, దొంగతో ఏకీపిస్తున్నావు. మీరు ఒక భాగం తీసేదానికి గడగడ వణుకుతారు. నేను 4 భాగాలు తీస్తాను, నాకు 100 రూపాయలు ఇస్తాను, 40 రూపాయలు తీస్తాను. పైగా 84 ఒక భాగం తీస్తాను, 5 భాగాలు. మీరు దక్షిణ భాగం కట్టకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎలాగ దేవుడు వింటాడు? ఇదొక మర్మం. అంటే మేము అడుక్కున్నాం కాదు, మీరే కట్టండి మా మండపేట శిష్యుడిగా నేను చెప్పడంలే, మేము చేసేది చెప్తున్నాం. చాలా మంది చేయలేని వాళ్ళు చెప్తారు, అది దేవుడే చూసుకుంటాడు. రేపు తూర్పాలు పడతాడు కదా దేవుడు. చాటాన్ని నా అర్థం ఉంది, నేను తూర్పాలు పడతాను అన్నాడు. అది ఆయన దేవుని పట్టు, మనం విమర్శించుకోవాలి. మనం ఎలాగొన్నామో మనం అది చూసుకోవాలి. వీళ్ళరా దొంగతో ఏకీపిస్తారు. ఎవరి దొంగ? దేవుని ఆజ్ఞలు దొంగిలించేవారు ఉన్నారు, దేవుని సమయాలు దొంగిలించేవారు ఉన్నారు, దేవుని యొక్క కట్టడలను దొంగిలించేవారు ఉన్నారు, దేవుని యొక్క దక్షిణ భాగం దొంగిలించేవారు, దేవుని వాక్యాలు దొంగిలించేవారు ఉన్నారు. ఏ కేటగిరీ చెందావు? 1,00,000 రూపాయలు దేవుడు ఇస్తే అమ్మో 10,000 గజమందికి పోదు. కానీ అక్కడ మీకు ఆశీర్వాదం పోదు, ఆశీర్వాదం పోతుంది. సాతానుడు ఏం చేస్తాడంటే, అన్ని విషయంలో నువ్వు మంచిగా వెళ్తావు కానీ దక్షిణ భాగం కట్టినవాడు నువ్వు ఇత్తేదాన్ని బట్టే నువ్వు కోస్తావు అంట.
ఇవన్నీ ప్రార్థనలకి తప్పు వస్తాయి, అడ్డు వస్తాయి అని చెప్తున్నా. దిద్దుబాటు గురించి మన పైకి బాగానే కనపడతాం కదా, నేను బాగానే కనపడతాను, కానీ నన్ను ఒక ఆయన చూస్తున్నాడు, పైన మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. మీ అంతరంగంలో ఉన్న దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే మీరు తప్పు అనేది మీరు గ్రహిస్తారు. కూర్చున్న వాళ్ళు మనం పరిశోధన చేసుకోవాలి. ఈ టైం దేవుడు రాకుండా వస్తే మనం అర్థపడతామా? మనకుందా దేవుడి రాజ్యము? ఈ వాక్యాన్ని బట్టి మనం పరిశోధన చేసుకుంటే నువ్వు దేవుని ఆజ్ఞలు దొంగిలించవు, దేవుని కట్టడలు దొంగిలించవు, దేవుని సమయాన్ని దొంగిలించవు. ఏదో సరే దశంభాగం రోజుకి దశంభాగం నీకు కలుగుతున్నావా? రోజుకి అన్ని ఎన్ని గంటలు తీయాలా? వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కష్టార్జితంలో దేవునికి నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఇవ్వలేవు. నీ సమస్య ఎలా తీర్చి నువ్వు చేసే ప్రార్థన వింటున్నారా? ఏనాడైనా ప్రభు నీతో మాట్లాడాడా? నా కుమారుడా నేను నీ అంత ఆనందిస్తున్నాను అని దేవుడు చెప్పగలిగాడా? లేదా ప్రార్థన నేను విన్నాను, ప్రార్థన ప్రతిఫలము నేను ఇచ్చానని అనగలుగుతున్నాడా దేవుడు? మోసపోకుడి గుడు విక్రింపబడదు. ఏది ఇత్తుతావో అదే కోస్తా. ఆయన రాస్తున్నాడు, గ్రంథాలు తెరవబడతాయి. ఇక్కడ నేను ఏ బోధిస్తున్నా బోధన బట్టి దేవుడు రేపు నాకు నేను తీర్పులో నిలబడాల్సి వస్తుంది. మనం దేవుని రాజ్య సంబంధం, వెలుగు సంబంధాలు, మనం పరలోక సంబంధాలు, మనం దేవుని రాజ్యానికి వారసుల వాళ్ళు. మనం భూలోకంలో ఎన్నో మతాలు కులాలు ఉంటుంటాయి. ఈ కులాలు మతాలు మనం రక్షించము, దేవుని రాజ్యాన్ని చేర్చము. కానీ నువ్వు యేసు రక్తంలో కడగబడితే ఆయన కుమారుడు కుమార్తెగా తీర్చబడుతుంది. స్తోత్రం కలుగుతుంది. ఇక్కడ ఇలా చెప్పుకొని పోతే ఎన్నెన్నో మా జీవితాల్లో మేము ఎదుర్కొన్నాం. గాలి తుఫానులు ఎదుర్కొన్నాం. ఈ ఊర్లోనే మాంత్ర శక్తులు పెట్టినాడు వచ్చాడు. ఈయనేమో పిలిచాడు, పాస్టర్ గారు ఏమన్నా నేను అనుకుని ఆయన అనుకుని వెళ్ళాం. అప్పటికే 9 రోజులు ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి చంపేస్తామన్నా 4 మాత్రికులు 6 గంటల నుంచి తెల్లారు 3 గంటల వరకు ప్రార్థన చేస్తాం. మధ్యలోనే ఈయన చనిపోయాడు. ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళందరినీ పరిశోధన చేసుకోవాల్సి వచ్చింది. మా సేవకులందరినీ పరిశోధన చేయాల్సి వచ్చింది. ఇది దొంగ దశభాగాలు కట్టారో లేదు, దిగుబాటు చేసుకున్నారో లేదో అన్నీ పరిశోధన చేసుకుంటూ ప్రభువుని అడిగాను. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అడిగాను. నాకు నేనుగా రిపీట్ చేసుకున్నాను, ప్రభు నా అంతరంగంలో నా ప్రతి పాపమును క్షమించు ప్రభు అని చెప్పి సరి చేసుకుంటూ నేను ఇంకొక ఆయన రాలా, రమేష్ పాస్టర్ గారు కొంచెం మనస్పాదాలు కలిగి ఉన్నారు, తప్పులు ఒప్పించారు, ఉపదేశాలు కలిగి ఉన్నారు. ఆయన కూడా పిలిచారు. రహస్యమైన పాపాలు ఏమన్నా ఉన్నాయని అడిగాను. చాలా మందిలో రహస్యమైన పాపాలు ఉంటాయి. ఒప్పించారు, పక్క తీసుకుని ఒప్పించారు. నాకు తెలిసిన కొన్ని విషయాలు ఉంటే వాటిని ఒప్పిస్తే కొన్ని తప్పులు ఒప్పుకున్నారు. వీళ్ళిద్దరిని క్షమాపణలు అడిగించాను. ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. వాడు 4:30కి లేచి బ్రతికాడు. దేవుని స్తోత్రం. అప్పుడు వాడు ఒంటి మీదకి వచ్చిన స్పీకర్ చెప్తుంది, ఈ సచ్చినాడు వాళ్ళ బంధువుల్లో చాలా గొడవలు పెట్టుకున్నాడు, వీడికి సమాధానం లేదు, వీడిని అప్పచెప్పేసాడు వాడికి అని చెప్తే వాడు ఊరెళ్ళి తెగబెట్టి వాళ్ళందరి చేత క్షమాపణ అడిగించాడు. వీళ్ళు బ్రతికే ఉన్నాడు. చర్చికి రాలేదు వాడు. పైగా ఏం చేశాడంటే వాడు నన్ను నా మీద ప్రయోగం చేశాడు. వాడు
కావిలో వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, సంతోషపడ్డాం. గుడివాడ స్టేషన్ దగ్గరకు వచ్చిన దగ్గర ఫోన్ చేశారు. ఫోన్ ఎక్కితే అరే రామ్ అనుకుంటూ వాడు మంత్రాలు ప్రయోగం చేశారు. నేను ఎక్కిన ట్రైన్లోనే వాడు వచ్చాడు కాకినాడకి. కాకినాడ వచ్చేదే నాకు తెలిసిపోయింది, ఈ మహానుభావుడు ఉన్నాడు, వీళ్ళిద్దరు ఉన్నారు. నువ్వు ఉన్నావా? నేను లేడు కదా, నువ్వే ఉన్నావు. నేను చెప్పాను సమయాలు ఏంటి అని, ఎవరో మా ఆఫ్రికలాగా ఉన్నారు, వాడి దగ్గర నుంచి స్మెల్ వస్తుంది, విగ్రహాల స్మెల్ అని. పైన ఊరుతుంది. వాస్తవం ఇది, అబద్ధం కాదు. ప్రభు చూస్తున్నాడు, ఇది రికార్డ్ అవుతుంది, సాక్షులు. సరే ట్రైన్ దిగాం. ఒక విధమైన భయము, ఒక విధమైన విగ్రహాల స్మెల్ వస్తున్నాను. ప్రభు ఇంటికి వెళ్ళిపోయినాం. పెసరపప్పు మా పాస్టర్ గారు ఉండారు, ఫోన్ చేద్దాం అనుకుంటే బైబుల్ కొట్టుకుని కొంతమంది పాస్టర్లు వచ్చేసారు. జాన్ గారు ఉన్నాడు కదా, జాన్ గారు ఆయన రాలి, ఆయన కూడా ఏమంటే తిమోతి గారు అంటే మీరేనా, మీకు బాగోలేదని ఫోన్ వచ్చిందన్న. ఎవరు చేశారు? మేము చేయలేదండి అన్న. ఆ పాస్టర్ గారు అడిగాను జాన్ గారు, ఏమన్నారంటే ఇద్దరిలో పాస్టర్లు అండి అన్న. దగ్గర అందరూ ఏమో తెలదన్న. అంటే మాంత్రికులు బైబిల్ పట్టుకొని కూడా వచ్చారు, వారు వేషం వేసుకొని. వారు ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకోమన్నారు, ప్రార్థన చేశారు. ఎక్కడ నేను భయాలు నాకు వచ్చేసింది మందం ఉన్న వాళ్ళందరికీ. ఇలాంటి మాంత్రికులు కూడా ఉన్నారు, ఇలాంటి మాస్టర్ గారు కూడా ఉన్నారు చాలా మంది. మీకు తెలవదు. బైబిల్ పట్టుకొని వచ్చి ప్రార్థన చేశారు. అప్పుడే మాకు ప్రారంభమైంది. ఇంక సామర్కోట పరిగెట్ట మా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, అన్నది ఇక్కడ పడాలి, ప్రాణం కాపాడుకోవాలి. శక్తి మించి వచ్చేసింది సమూహం. అప్పుడు సామర్కోట దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చేసారు. సామర్కోట రైల్వే స్టేషన్ మళ్ళా విశాఖపట్నం వరకు వెంటాడారు. అప్పుడు ఇదో వాస్తవం గారు ఉన్నారు, 5 మీద చీకటి వచ్చి నువ్వు వాంతులు అయిపోయింది, నాకు వాంతులు అయిపోయింది. ప్రార్థన చేసాం, 1 గంట 2 అవుతుంది. తర్వాత ఏకాంత స్థలం ఉంది మా ఆత్మీయ తండ్రికి, 2 ఎకరాల 15 సెంట్లు. భక్తులు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు 100 మంది దాకా ఉంటారు అక్కడ. ప్రార్థన చేస్తుంటే అక్కడ కూడా వచ్చారు, అడవిలో కూడా వెంటాడారు నన్ను. అప్పుడు ఈ పిల్లోడు, చిన్న పిల్లోడు మా మోషే, వాడికి దేవదూతలు కనబడతాయి, చీకలు కూడా కనబడతాయి. నన్ను తాత అని పిలిచేవాడు. మా అన్నయ్య కూతురు కొడుకు వాడు, మా పాస్టర్ గారికి మేనల్లుడు, అన్నయ్య కొడుకు. అయితే వినండి, నాకు ఎక్కువ చెప్పలేకపోతున్నాను, ఈ సౌండ్ మౌత్ లేదు కనుక. ఏం చెప్పాను నేను? దేవదూతలు నాకు చెప్పేవాడు, తాత మనం ఇక్కడికి వెళ్తే పలానా చీకటి ఉంది, మనం ఇక్కడికి వెళ్ళకూడదు, అటు వెళ్దాం, అక్కడ దేవదూతలు ఉన్నారంటే అక్కడికి వెళ్ళేవాడు. ఈ విధంగా గైడెన్స్ ఇచ్చాడు ప్రభు. 11 నెలలు ఉన్నాం, 11 నెలలు ప్రార్థన చేశాం. చేసిన తర్వాత మా ఆత్మీయ తండ్రి చనిపోయాడు. వేడి పరిస్థితి, ఆయన చనిపోయాడు. 11 నెలలు ఆయన చనిపోయినా మళ్ళా ప్రార్థన చేసి బయటపడి కల్లూరు ప్రాంతానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 14 సంవత్సరాలు కొలిమిలోకి వెళ్ళిపోయినాం. 14 సంవత్సరాల వరకు కూడా నా భార్యను ముట్టుకోలే. అంత పరిశుద్ధముండి ప్రార్థన చేశాం. భయంకరమైన శక్తులు కాలిపోయినాయి. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, గొప్ప విడుదల ఇచ్చాడు. నాతో అన్నాడు ప్రభు, ఇంకా చాలా మంది సేవకులు తయారు చేస్తావు, చాలా మందిని నువ్వు ప్రభులో నడిపిస్తావని చెప్పాడు. తర్వాత వచ్చి ప్రార్థన చేశాం. ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు.
రాలేదు త్రాగుబోతులు, భయంకరమైన త్రాగుబోతులు. అచ్చారావు అనే ఆయన భార్య దండం పెట్టింది, అయ్యా త్రాగి చాలా డబ్బు ఖర్చు చేసేసాడు, లక్షలు ఖర్చు అని. నేను కాకినాడ వచ్చినప్పుడు దండం పెట్టి ఆయన నాకు అప్పగించింది. నేనున్న స్థలంలోకి, ప్రార్థన స్థలంలో తీసుకున్నంత 3 నెలలకి ఆయన మార్పు వస్తుంటారు, త్రాగుడు మార్చేశారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆయన వస్తాడని సాక్ష్యం ఇప్పిద్దాం అనుకో. ఆ ఇద్దరు అన్నదమ్ములు, ఆయన కూడా త్రాగుబోతే కట్టడం. ఇలాగా చెప్పుకొని పోతే మా జీవితాల్లో ప్రభు చేసిన మేలు ఎన్నో ఉంటాయి. దిద్దుబాటు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే, ఇప్పుడు మీరు అన్నం తింటున్నారు కదా, ప్లేట్లు ఎందుకు అడగాలి డైలీ? ఎందుకు అడగాలి? స్త్రీలు ఉన్నారు కదా, వండుకున్న టేస్ట్లోనే అన్నం వండుకుంటూ ఉండొచ్చు, ఎందుకు అడగాల? చెప్పమ్మా, ఎందుకు అడగాలి? అమ్మా, శుభ్రం కోసమును అనుదినం మన యొక్క ప్లేట్లు లేదా మన వస్త్రాలు కడుక్కుంటూ చేసుకుంటాం. అలాగే నీ ఆత్మీయ జీవితంలో ప్రభుకి ఏదైతే అడ్డొస్తుందో దాన్ని నువ్వు కడగబడాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలి. ప్రభుకు నీకున్న సంబంధాన్ని పెంచాలంటే ఎక్కడ తెగిపోయిందో దాన్ని సరిచేసుకోవాలి. ఒక మనుషుడు మనతో మాట్లాడకపోతే ఎంతో బాధపడతాం మన కుటుంబంలో, అవునా? అంటే మా అన్నయ్య నాతో మాట్లాడట్లేదని ఎంతో బాధపడతాం కదా. మరి దేవుడు ఎందుకు మాట్లాడాలని నీకు ఎప్పుడైనా బాధ ఉందా? ఇక్కడ అంటాడు చూడండి మాట, బైబిల్ గ్రంథంలో చూడండి, యాభై అధ్యాయం. నీవు దొంగను చూసినప్పుడు వాటితో ఏకీభవించదవు. నీవు దొంగను చూసినప్పుడు వాటితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసదు. కీడు చేయవాలని నీవు నోరు తెరిచి ఉన్నావు. నీ నాలుక కప్తము కల్పించున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు సాగున్నావు. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. చాలా వెనకబడిపోయినాం భక్తి జీవితాలు. ఈ రోజుల్లో అంతా షో భక్తి అయిపోయింది, ఫ్యాషన్. జనరేషన్ మారుతుంది. ప్రార్థన చేసే మెట్టు ఎవరు నేర్పడం వల్ల, అయా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుని నీ సమస్యల నుంచి నువ్వు బయటపడతావనే భక్తులు లేరు చెప్పడం కూడా. ఇరవై సంవత్సరాల నుంచి ఒకరు చర్చికి వెళ్తున్నారు. చర్చి భార్యాభర్తలు పోట్లాట. ఆయన టీవీ పగలబడితే మేము లింగాన్ని బయట పడగొట్టాం. భార్య ఏమంటే మా అమ్మగారు పెట్టారు, ఆయన అంటే నేను కష్టపడ్డానంటే ఆయన టీవీ పగలబడతాడు. ఈమెమో డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న పాలు సామాన్ అంతా పగలబడుతుంది. అన్నాలు వండుకుంటారు, ఆయన ఉప్పు ఎక్కువ అయిపోయిందని ఆయన చెప్తే ఈ అమ్మాయి ఈ ప్లేట్ ఆయన కూడా ఈ వండిన పాత్రలో నిలబడుతుంది. ఎవరు ఈ కుటుంబాన్ని బాగు చేస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? ఇలాంటి వాళ్ళు ఏకాంతంలో తీసుకెళ్ళి రైల్వేలో పని చేస్తాడు ఆయన. మా గురువు గారు ఏం చేస్తారని మా ఆత్మీయ తండ్రి గారు సంవత్సరం గారు ఈ ఇద్దరి భార్య భర్తలు ఏకాంతాన్ని తీసుకొచ్చి తాతలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు మారి రైల్వేలో చాలా పెద్ద పోస్ట్ ఆయన. భార్య ఏమో మంచి చదువులు, పిల్లలు కూడా మంచి చదవలు. కుటుంబాలు మన కాలంలో ఈ మధ్య కాలంలో వారు ఏకాంత ప్రాంతాలకు వచ్చారు భార్య భర్త పిల్లలు కూడా. అప్పుడు జరిగిన సందర్భాలన్నీ మేము ఆలోచించుకొని ఒకరినొకరు షేర్ చేసుకున్నాం. మరి అప్పుడు అలా గతం ప్రభువులోకి రాకుండా దిద్దుబాట్లు అయినప్పుడు ఎలా ఉన్నారో అన్నీ చెప్పుకోవడం ప్రారంభించాం. కనుక ఏంటంటే మేము ఏదైతే పొందుకున్న వాటిని మీకు తెలియపరుస్తున్నాం. బైబిల్లో దిద్దుబాటు ఉంది, కానీ అందరూ ఈ మధ్యన ఆశీర్వాదం అంటున్నారు. ఆశీర్వాదం పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదము 13 కారణాలు మీ పాపములు మీ అవిధేయతలే. నాలో ఏమున్నాయండి? మేము పరిశుద్ధం కదా అంటారు.
మీరు పరీక్షించుకుంటే, మీరు జల్లులు వేసుకుంటే మీ యొక్క అవిధేయతలు మీకే కనపడదు. ఒక వ్యక్తిని గురించి చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన మారు మనసు పొందాడు బైబిల్ గ్రంథంలో. అప్పుడు ఆయన గారడి విద్య చేశాడు. గారడి విద్య చేసి ఫిలిప్పు గారు దేవుని వాక్యాన్ని అందజేస్తున్నారు. గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఈ గారడి సీమోను అనే ఆయన ఫిలిప్పు గారిని వెంబడించాడు. నమ్మాడు, విశ్వసించాడు, బాప్టిజం తీసుకున్నాడు. ఎందుకంటే అప్పుల్లో ఈ గారడి సీమోను ప్రజల్ని భ్రాంతిపరిచాడు. ఆయన గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు గారడి విచ్చి వల్ల చేయడం ప్రారంభించారు. ప్రజలందరూ ఇది దేవుడి వల్ల జరుగుతుందని భ్రమలో బ్రతికారు వారు. ఎప్పుడైతే ఆ సమరయ పట్టణంలో ఫిలిప్పు గారు వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, దెయ్యాలు వదిలిపోతున్నాయి, రోగులు స్వస్థపరచబడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ గారడి సీమోను నమ్ముకున్నాడు. నాకన్నా గొప్ప కార్యాలు జరుగుతున్నాయని చెప్పి ఫిలిప్పుని వెంబడించడం ప్రారంభించాడు. ఫిలిప్పుని వెంబడించడం ప్రారంభించాడు. ఈ రోజుల్లో చాలా మంది దైవ సేవకులు అటువంటి వారు ఉన్నారు. పిల్లరా, అప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 19వ వచనం కాడ నుంచి జరగబోయే సంగతులను చెబుతున్నా. మీరు చాలా మంది నిద్ర భారాలు కలిగి ఉన్నారు. నేను చెప్పడం ఏంటంటే, అయ్యగారికి ఈసారి 3 రోజులు పెట్టండి విశ్వాస కూడికి. మీరు ఎలా ప్రార్థన చేయాలో, ఎటువంటి దిద్దుబాటు గురించి ఎలా మాట్లాడాలో చెప్తాం. 3 సార్లు 3 రోజులు పెడితే ఏ గ్రూపు బి గ్రూపుగా విభాగించి, ఏ గ్రూప్ ప్రార్థన చేస్తే బి గ్రూప్ రెస్ట్ తీసుకోవడం, బి గ్రూప్ ప్రార్థన చేస్తే ఏ గ్రూప్ రెస్ట్ తీసుకోవడం, అలాగే చేస్తే మీరు ఇంకా ఆత్మలో ఇంకా కడగబడతారు, పరిశుద్ధపరచబడతారు, ప్రభుని ప్రార్థనలోకి మీరు నడిపింపబడతారు. అయితే ఈసారి మీరు ప్రయత్నం చేయండి. 3 రోజులు మీ విశ్వాసులంతా కూడా అయ్యగారితో సహకరించండి. మేము వస్తాం. అయ్యగారు మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలా, మా శిష్యుడే కనుక మేము అడ్జస్ట్ అయిపోతాం. మా శిష్యులందరూ వస్తాం. మీరు కొంచెం ఆత్మలో ఎదగాలని, ప్రభువు మార్గాలు నడవాలని, ప్రభువునే ప్రార్థన చేయాలని మేము చెప్తున్నాం. అయ్యగారికి సహకరించండి. మీరంతా 3 రోజులు పెట్టండి, లేకపోతే 2 రోజులు పెట్టండి. రెండు రోజులైనా పెట్టండి, సహకరించండి. గొప్ప అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి అన్నమాట. అయితే గారడి సీమోను ఫిలిప్పు గారిని వెంబడిస్తున్నాడు. పేతురు, యోహానులు వచ్చారు. వచ్చి వారు ఎవరి మీద చేతులు ఉంచుతున్నారు, వారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. ఈ గారడి సీమోను వచ్చి అంటాడు, వెండిని, అప్పుడు గారడి విద్య చేసి సంపాదించిన వెండిని, బంగారాన్ని సంపాదించాడు కదా, ఆ వెండిని తీసుకువచ్చి ఇతనికి పేతురు, యోహాను ముందు పెట్టాడు. నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వారు పరిశుద్ధాత్మ వరం పొందుకున్నాగరా, ఆ వరం నాకు ఏమని అడిగాడు. చాలా మంది అలాగే చేస్తున్నారు కదా, నేను ప్రార్థన చేసిస్తాను, రుమాలు ఇస్తాను, రుమాల్లో ఆత్మ ఉంటుంది, మీ దగ్గర ఉంచుతాను. నేను ఎవరిని విమర్శించట్లా. భక్తులు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుద్ది. దైవ సేవకులు బోధ చేస్తున్నప్పుడు కూర్చున్న వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుద్ది. అది వాస్తవం బైబిల్లో ఉంది. కానీ కచ్చిపు నేను ఇస్తాను, ఆ నాలో ఉన్న ఆత్మ మీ మీదకి వస్తుందని ఎక్కడ బైబిల్లో లేదు. ఏమండి మీరు అంటారు
ప్రశ్న చెప్పాలి, జవాబు కూడా చెప్తా. ఏలియా దుప్పటి ఎలిషా మీదకి వచ్చింది కదా నాన్న. దుప్పడం గురించి నేను మాట్లాడాల అంటే ఏలియా ఇచ్చాడు, ఎలిషా పొందుకున్నాడు. మళ్ళా అది ఎవరు శిష్యుడికి అల్లా. యెహోషువ ఏమైపోయాడు? మరి అలాగైతే పౌలు దగ్గర ఎంతో మంది శిష్యులు లేశారు. పౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, తిమోతి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పౌలు ఏమన్నా తిమోతి నేను నా ఆత్మ నీకు ఇస్తున్నాను అని చెప్పగలిగినట్టు బైబిల్లో ఉందా? శ్రమ పడమన్నాడు, సువార్త పని చేయి, సమయం అనక ఆసమయం అనక ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ఈ గారడి సీమోను తనకి నిజమైన మారు మనసు లేదు. చాలా మంది జీవితాలు అలవాటు అంటే ఎవరో బాప్టిజం తీసుకుంటే నేను తీసుకుంటాను క్యూలో నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? పెళ్లి బాప్టిజం తీసుకున్న వాళ్ళు పిల్లలకు పేరు పెట్టకపోతే పాస్టర్ గారు బాప్టిజం లేదని చెప్పి పిల్లలకు పేరు పెడతాడని చెప్పి బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటి తిమోతి గారు, మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నారా లేదా? మీరేనండి. దేవుని స్తోత్రం. అయిపోయిందా? టీ తాగేశారా? చెప్తామా మానేసుకుందాం? ఎంతవరకు వచ్చేప్పుడు? గారడి సీమోను మారు మనసు లేకుండా బాప్టిజం తీసుకున్నాడు. తన పాప క్షమాపణ ముందు కూడా బాప్టిజం తీసుకున్నాడు. నేటి క్రైస్తవ సంఘాల్లో అటువంటి కేటగిరీ కలిగిన విశ్వాసులు చాలా మంది ఉన్నారు. లేరా? కేవలం ముంచేస్తే సంఘంలో సభ్యులు అయిపోతారు, దశభాగాలు వస్తాయని ఒక ఆయన నాతో అన్నాడు. అయ్యా వాళ్ళకి బాప్టిజం ఇస్తున్నా ఏమో నాకు చెప్పారు. వాళ్ళు నేను అడిగినా నువ్వు బాప్టిజం ఎందుకు తీసుకుంటున్నావంటే వాళ్ళు తెలవన్నా. ఈ మధ్య కాలంలో జనవరి నెలలో 6 బాప్టిజం ఇచ్చారు. విశాఖపట్నం సభలు జరిగింది, తోటలో ఏకాంతంలో దిద్దుబాటు కూడి అయిగా రావాల్సింది రాలేకపోయాడు. నేను అడిగిన వారికి ప్రశ్న వేశాను, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు బాప్టిజం? యవనస్తుడు, నేను ఎలాగే ఇవ్వాలి మీకు బాప్టిజం అడిగాను. మేము మారుమోసు పొందేవని. మీరు ఏ వాక్యం చేత మారుమోసు పొందేవు అడిగాను. వారు రీజన్ చేసి సంఘ పెద్దలు పిల్లలు నాకేం కావాలా? సంఘ పెద్దలు అయితే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ పిల్లలు అయితే గద్దించి వాక్యాన్ని వారికి హెచ్చరించాను. నేను తెలుసుకుంటాను. నేను పక్కన ఇద్దరు నింపారు సేవకులు. వాళ్ళ చేత వీడు మొదలు పెట్టారు. ఆయన పక్కన ఆయన సంఘ కాపుడు ఆయన వచ్చాడు. నేను ఆయన దగ్గర ప్రమాణాలు చెప్పేవాడిని, ఆయన ఉంచేవాడు అన్నమాట. మారు మనసు లేకుండా బాప్టిజాలు తీసుకున్న సంఘంలో చాలా మంది ప్రభు ఆరాధన అంటే ప్రభు సంస్కారం, ప్రభు యొక్క రొట్టి రక్తాన్ని త్రాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గారడి సీమోను అలాగే జీవించాడు. గారడి చేసి సంపాదించిన డబ్బుతో పరిశుద్ధాత్మను కొనాలనుకున్నాడు. పరిశుద్ధాత్మకు వ్యాపారం అయిపోయింది భక్తి. మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు పేపర్లో రాసి ఇవ్వండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. పక్కన పెడతారు మా గూగుల్ పేది, మా ఫోన్ పేది, మీ అమూల్యమైన కాల్స్ స్వీకరించబడతాం. మేము పెద్ద పెద్ద మీటింగ్ పెడతాం. డబ్బులు అడగం, మేనేజ్మెంట్ చేస్తాం. మా సంఘంలో ప్రార్థనలో మేము ఏంటంటే 2 నెలలు 4 రోజుల ముందే ప్రార్థన చేసుకుని కూర్చుంటాం. డబ్బు దేవుడు తలుచుకుంటే ఎక్కడ రాదు, ఎక్కడ రాదు. దారిని పోయినోడు తలుదారుతాడు వచ్చి, మండపేటయ్య గారు ఎక్కడున్నాడు? ఇక్కడ ప్రసాద్ గారు. దేవుని స్తోత్రం గారు, దేవుని స్తోత్రం. అప్పుడు వీళ్ళంతా సేవకులు కాదా? ఈయన 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 ఒక ఆయన ఉన్నాడు.
రాలా. అప్పుడు 6 రోజులు భోజనం లేదు మాకు. కొంచెం ఎక్కడన్నా జాన్ అనే అబ్బాయికి మంగళపట్టి ఉంది. ఆయన ఏమన్నా ఒక 20 రూపాయలు ఇస్తూ ఉప్మా తెచ్చుకొని ఉప్మా వండుకొని తినేవాడు. చాలా కష్టతరంగా ఉండేది అన్నమాట పరిచయం. నా ఇద్దరికే అన్నం లేదు, ఈ 4 తయారయ్యాడు. ఎలాగేస్తుంది అన్నం? వచ్చిన విశ్వాసులు ఏదో కొద్దిగా ఇచ్చి వెళ్ళిపోతుంటే ధారాళంగా ఇచ్చేవాడు. మాస్టర్ గారు అన్నారు, వెంకటరత్నం గారని సోషల్ మాస్టర్. వాళ్ళ భార్య తెలుగు పాండిత్యం కలిగిన తెలుగు మా టీచర్ గారు. దీవెన, కృపా దీవెన, కృపా దీవెన. రోజు నేను తిమోతి మాస్టర్ గారి ఇంటికి వెళ్తున్నాను, ఒకసారి చూసి వస్తాను, నాకు ఎందుకో చూడాలనిపించిందని అన్నాడు. అప్పుడు మేమంతా ప్రార్థనలో ఉన్నాం. ఆయన కాఫీ అంటే ఇష్టం. దేవుడు ఎక్కడ సిర డబ్బులు అలాగే ఉంచాడు డబ్బాలో. వెంటనే వాటర్ పెడతామని కాఫీ కూడా తీసుకురామని మా పాస్టర్ గారు కాఫీ పెట్టవచ్చు. కాఫీ తాగిన తర్వాత భోజనాలు చేశారాయన. ఇప్పుడు అబద్ధం ఆడాలి, సత్యం చెప్పాలి. ఏది చెప్పనా దెబ్బలో చూశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. దిగున నేను పాస్టర్ గారిని చూశాను. నేను వారు భోజనం చేసి ఎంతకాలం మీద నాకు తెలవదు, కానీ నా ఆత్మ ప్రేరేపణ వస్తుంది. ఒక బియ్యం కట్టాను, కొద్ది కానుక ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఏమంటామంటే అంతకన్నా మంచిదే ఉందండి, ఇవ్వండి, మంచి పాస్టర్ గారు అని. అప్పుడు ఒక బ్రాండ్ ఏంటంటే ఆవు దూడ. మీరు తెలుసా? ఆవు దూడ 900 ఉండేదేమో అనుకుంటాను. మరి నాకైతే తీసుకుని వచ్చాడు. కవర్లో 2500 పెట్టాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు చేయించారు. భక్తి అంటే ఇది కదా. ఆహారం మన దగ్గరికి రావాలి, డబ్బు కూడా. ఇప్పుడు నేను వెళ్ళి మీరు వీళ్ళు ఆకలి తీర్చాలని ఎవరైనా విశ్వాసానికి వెళ్తే అంత ఇస్తారు. చెప్పండి, ఎవరైనా ఆ టైంలో 100 రూపాయలు ఇస్తారా? ఎవరు? మరి మన దగ్గరికి ఎందుకు వచ్చింది 2500 కవర్లో పెట్టి? ఆవు దూడ. అప్పుడు వీళ్ళందరికీ చెప్పారు, భక్తి ఇది అన్న. అడవిలో సింహపులలాగా లేవి కలిగి ఉంటాయి, కానీ అంత భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు పొందుకుంటారు ఉంటుందా? మన చేత కాకుండా ఆ శక్తి, ఆ రోషం మనలో లేదు, ఆ పౌరుషం మనలో లేదు. ఏ కాడికి వేరే వాళ్ళ మీద ఆధారపడుతుంటారు. అయ్యారు మా కోసం మనం మోసపరుచుకోవాలి. ప్రభు పక్షపాతం లేని వాడు. నిన్ను ప్రేమించిన ద్వేషించే దేవుడు కాదు ఆయన. అందరిని ఎరిగిన దేవుడు ఆయన. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. అందరి హృదయాలను చూస్తున్న దేవుడు ఆయన. అందరి యొక్క కొదువులు చూస్తున్న దేవుడు. అందరి యొక్క బంధకాలు, ఏ బంధకాలతో బంధింపబడినాడో ఆయన చూస్తున్నాడు. ఆయన ఎవరు మన కోసం ప్రాణం పెట్టారు? ఎవరు మన కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు? ఎవరు మన కోసం ఆయన రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు? ఆ శక్తి కలిగిన దేవుని మనం సేవించలేని వారు అవుతున్నామా? మనం తెరవాలన్నమాట. యుగ సంబంధమైన దేవత విశ్వాసుల మనోనేత్రాలు ఏం చేస్తున్నాడంటే గుడ్డితనం కొలు చేస్తున్నాడు. ప్రభువును చూడలేని వాడుగా ఉంటున్నావు. ప్రభు యొక్క వెలుగును చూడలేని వ్యక్తిగా, ప్రభుతో సంబంధం లేని వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు. ఈరోజైనా సరే నేను ప్రభువుతో సంబంధం కలిగి ఉన్నానా లేదా? నా ప్రభు నా ప్రార్థన వింటున్నాడా లేదా? నా కుటుంబంలో సమస్యకి ఆయన పరిష్కారం చేస్తున్నా లేదా? నువ్వు అడగలిగిన ప్రార్థన చేయాలి. ఎవరు ఇస్తారంటే, ఒక రోజు ఆయన కోపం పెట్టాడు, ఆయన గృహపుడికి పెట్టాడు. ఈయన సోషల్ మాస్టర్ గారు పెట్టి చాలా మంది పాస్టర్స్ వచ్చారు. బాప్టిస్ట్ చర్చికి వెళ్తారు వారు, పాస్టర్స్ వచ్చారు. తిమోతి పాస్టర్ గారిని 4 సంవత్సరాల నుంచి మేము పరీక్షించామని అన్నారు. అమ్మో, ఆయన అలా చెప్పేలాగా నాకు చాలా భయం వేసింది.
ఏమో పొరపాటు చేసానేమో మాటల్లో కానీ అని ఏమన్నానంటే, మేము చాలామంది పాస్టర్స్ని మేము పరీక్ష చేశాం, వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. ఈయన 4 సంవత్సరాలు ఒకే మాట, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే మాట. ఏనాడు ఆయన చరిత్ర మాకు చెప్పాల, అంటే ఆయనకున్న సమస్య చెప్పలేమా. చాలామంది పాస్టర్లు మా సమస్య చెప్పారు, వాళ్ళకున్న కష్టాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఏనాడు కూడా ఆయన కుటుంబంలో ఉన్న పరిస్థితి చెప్పలేదన్న. దేవుడు సేవకుడు ఎలా ఉండాలంటే ప్రభువును పోలి నడవాలి, ప్రభుతో సమన్వయం కలిగి జీవించాలి. కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయినా, కరువైన ప్రభువు దర్శనాన్ని చూసుకుని వచ్చిన వాడు ఏం చేస్తాడంటే బెస్కడు, చింత ఉండదు, వాడికి కలవరం ఉండదు. దేవుడు పోషిస్తాడులే, దేవుడు సేవ జరిగిస్తాడులే అని అనుకుంటాం. లేదంటే ప్రభు మమ్మల్ని పిలిచాడు. బయట అన్నమానండి చెప్పండి. ఒక విశ్వాసులు ఒకరు ఫోన్ చేశారు, అయ్యా మా బాధలు చెప్పుకుందామని వెళ్ళాము పాస్టర్ గారి దగ్గరికి. వాళ్ళ బాధలు చెప్పలేదు, మా బాధలు మేము చెప్పకుండా తిరిగి వచ్చామని అన్నాను. మధ్యలో వెళ్ళి ఏదో అంటారు కదా మీరు, రోజు వెళ్ళి వాళ్ళ బాధలే చెప్పుకునే దానికి వెళ్ళారంట. పాస్టర్ గారు మీ దగ్గర ఏదైనా ఆశించి వాళ్ళ బాధలు చెప్పారు. అలా ఇలాగైతే ఫోన్ చేసాము, ఇప్పుడు వచ్చారులే, కోవిడ్ నుంచి వచ్చారు, మా బాధలు ఏదో మేము చెప్పుకుందామని వచ్చాము, వెళ్ళాము, వాళ్ళ బాధలు చెప్తున్నారని చెప్పి చాలా నవ్వుతున్నాం అన్నమాట. ఏమంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, నిగూఢమైన మర్మాలు ఉన్నాయి, దిద్దుబాటు ఉంది, ఆశీర్వాదం ఉంది. చాలా రకాల ప్రార్థనలు, 260 రకాల ప్రార్థనలు ఉన్నాయి. నీ సమస్యను నువ్వే ప్రార్థన చేసుకుని బయటపడాలి, నీ కట్లు నువ్వే ఇప్పుకోవాలి, అది గైడ్ తీసుకోవాలి. ప్రార్థన పరులు ఎలా ఉంటారు, మండపేట గారు సేవకులు ఉన్నారు, వారి దగ్గరికి వచ్చి ఈ సమస్య లేదా మీ సంఘ కాప దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఇటువంటి బంధకాల్లో ఉన్నాను, ఇటువంటి కట్టుల్లో కట్టబడ్డాను, ఇటువంటి పాపములను వేలుబడి చేస్తుంది, ఎలా ప్రార్థన చేయాలన్నప్పుడు ఆయన చెప్తాడు, గైడ్ తీస్తాడు. గొప్ప సాక్ష్యం అన్న మాంత్రికుడు ఏమైపోయాడు, అగ్ని ప్రార్థనలో అగ్ని మండుద్దన్నమాట. మాంత్రికులు కడగడ వణికేవారు. నా జీవితంలో అంతా మాంత్రికులు కోరే ఫైట్సే. నేను గొప్పలు కాదు, ప్రభు గొప్పడు, మీరు సేవిస్తున్న దేవుడు గొప్పడు. ఈ గాలి సీమోను తన వెండినిచ్చి నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వారు పరిశుద్ధాత్మ పొందుకునేలాగా వరం నాకు ఇవ్వమని అడిగారు పేతురు, యోహాను. కానీ అలా రాదు ఇప్పుడు కూడా. నీవు దేవునికి ఇష్టడిగా బ్రతికితే, ఇష్టరాలు బ్రతికితే, దేవుని ఆత్మ నీ మీద కుమ్మరింపబడినప్పుడు నీవు ప్రభువులో ఆనందిస్తావు, దైవ శక్తిని కలిగి ఉంటావు, గొప్ప ధైర్యం వస్తుంది, నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు కడగబడకుండా, నీ యొక్క పాత్ర కడగబడకుండా, దాన్ని శుద్ధి చేయకుండా, యజమానుడు వాడుకున్న అర్హతమైన పాత్రగా ఉండకుండా నువ్వు ఎంతో ప్రార్థన చేసిన ఏం ప్రయోజనం? మలినంతో నిన్నో నువ్వు గాలిడి సీమోనుతో అంటున్నారు, పేతురు యోహానులు అంటున్నారు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నీకు తెలుసా, పేతురు యోహానులు పరిశుద్ధ ఆత్మకు నింపబడ్డారు. ఆత్మనేత్రాలతో చూశారు సీమోని. వేషధారులా కనబడ్డాడు, పైకి భక్తి కలిగిన వాళ్ళ కనబడ్డాడు. అందుకని అంటాడు చూడండి, 8వ అధ్యాయం అపొస్తలుల కార్యం ముగించుకుందాం. చూడండి అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 21వ వచనం.
నీ హృదయము దేవుని మీద సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని, చూడండి, ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసులుంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలకు క్షమించబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వములను దుర్నీతి బంధకములో ఉన్నట్టు కనబడుతున్నదని చెప్పారు. చూడండి, ఏమందంటే ఇంట్లో పైకి బాగానే కనపడ్డాడు కదా శ్రీమోడు. పిలుపు దగ్గర బాప్టిజం తీసుకున్నాడు, పిలుపుని వెంబడిస్తున్నాడు, అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చూశాడు. కానీ పేతురు యోహానులు వచ్చినప్పుడు అతని యొక్క హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న పాపాన్ని బయట పెట్టడం ప్రారంభించాడు. ఆమె వాక్యం ఉంటుంది, నా సొంత వాక్యం చెప్తున్నాను. ఇది ఊర్లోనే దేశపోయింది. నా పేరు లక్ష్మి, వెంకటలక్ష్మి. ఇలా వాక్యం చెప్తున్నాను, లేచిపోయి తిరుగుతుంది. నాకు మంట వచ్చేస్తున్నా, కాలిపోతున్నాను. సరే కూర్చో, నేను వాక్యం చెప్తాను, నువ్వు మాట్లాడకూడదు. అయ్యా కాలిపోతున్నాను, నాకు సగం వచ్చేస్తున్నాయి. తర్వాత కంట్రోల్ చేసిన దాన్ని బయటకు వచ్చి తీసుకుని వచ్చింది. ఏంటి నీ సంగతి చెప్పాను, అవన్నీ రహస్యం చెప్పడం ప్రారంభించి. పేతురు యోహానులు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, దైవ శక్తి వారి మీద ఉంది. పేతురు యొక్క హృదయ ఆలోచనలు, పేతురు యొక్క హృదయ అంతరంగంలో పాపాన్ని వారు బయట పెట్టారు. నీ హృదయము దేవుని ఎదుట అందరు హృదయాలు చూస్తున్నాడు దేవుడు. నీ జీవిత చరిత్ర ఆయన తెలుసు. నీలో కోపం ఉందో లేదో దేవుని తెలుసు. నీ భర్త మీద ఎన్నిసార్లు విసుకుంటున్నావు, నీ భర్త మీద ఎన్నిసార్లు కోపడుతున్నావు, నీ భార్య మీద ఎన్నిసార్లు కోపడుతున్నావు, నీ కుటుంబంలో ఉన్న వారి మీద ఎన్నిసార్లు నువ్వు ద్వేషిస్తున్నావు, ఇవన్నీ చూస్తున్నాడు. నీకు నీవు పరీక్షించుకోవాలి. ప్రభువా, నా సహోదరు మీద నేను ద్వేషించాను, నన్ను క్షమించు. ప్రభువా, నా భర్త మీద ఇసుక్కున్నాను, నా భర్త మీద కోపడ్డాను, క్షమించు. నా భార్యను క్షమించు ప్రభువా అని మనం క్షమాపణ అడగలిగిన వారు ఉండాలి. క్షమాపణ ఎవరైతే అడుగుతారో మరణములో నుంచి జీవులను దాగుతారు. స్తోత్రం కలుగును. మరణకరమైన పరిస్థితుల నుంచి జీవుల్లోకి వస్తారు. మర్మం ఇది, వాక్యమే. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడే, నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. అలాంటి వారు ప్రార్థన చేస్తే జీవం వాళ్ళకి వస్తుందా? రాదు. నీకు ఇందాక కన్నాను కదా, సహోదరుని మీద కోపపడవాడు అతని పాపం నిలిచిస్తాడు. లేవికాండం 19వ అధ్యాయం. నేను చెప్పాలిగా, వాక్యానికి వాక్యం చూపించాలిగా. చూడండి, 19వ అధ్యాయము తీసారా? ఎప్పుడైనా చదివారా అయ్యగారు? చూడమ్మా, 19 నీ హృదయములో నీ సహోదరి మీద పగబట్టకూడదు, నీ సహోదరి మీద పగబట్టకూడదు. నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాడిని గద్దెంపవలెను. కీడుకు ప్రతి కీడు ఏంటంట? వాక్యాన్ని బట్టి మీరు ఎంత దూరం ఉన్నారు. మరొకసారి చదవండి స్పష్టంగా. ఇక 5 ఏళ్ళు బైబిల్ చదువుకోలేదు, అలవాట్లేదు మనకి. ఇంటికాడ నీ హృదయంలోని నీ సహోదరుని మీద నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకున్నట్లు నువ్వు వాడిని తప్పక
ఏం చేయాలంట? గద్దించాలి. ఈ రోజులో గద్దిస్తుంటారా? 3 సంఘాలు దూరం తెచ్చుకున్నాయి కదా, నువ్వు వస్తే చాలా ఆయన మాకు. ఎక్కడైతే దేవుని పిలుపు పొందుకుంటాడో, ఆత్మ పొందుకుంటాడో గద్దిస్తాడు, శిక్షిస్తాడు, బుద్ధి చెప్తాడు, సరి చేస్తాడు. కాపురం ఏం చేస్తాడంటే గుడ్డి గొర్రెలను రోగంతో పడిన వారిని ఏం చేస్తాడంటే తన మందలోకి చేర్చుకుని కాపు కాస్తాడు. నాకేంటంటే తెలుసా, దేవుని భయం. నేను జీతాలు సేవ చేసేవాళ్ళం కాదు, ఈ సంస్థల్లో వెళ్ళి పని చేసేవాళ్ళం కాదు. నా రమ్మన్నారు, 40,000 ఇచ్చి కారు ఇస్తానన్నారు. అరే బాబు, ఇప్పుడు నా జీతం ₹1,00,000. నీ కారు వద్దు, నీ 40,000 వద్దు అని చెప్పాను. ఒక పెద్ద చర్చి కట్టిస్తానన్నారు సంస్థ వారు. నేను వద్దన్నాను. మా అక్షరావు రాలేదు ఆయన. ఆత్మను రక్షించడానికి, ఆత్మల పట్ల భారం కలిగి ఉంటాం మేము. ఈ మధ్య నా కుటుంబంలో అన్నదమ్ముల మధ్యన సమాధానం లేదు. సంఘానికి ఒకే సంఘానికి వస్తారు, ఒకే సేవకుల ద్వారా మెసేజ్ వింటారు. సహోదరుల మధ్యన ఐక్యత లేని స్థితి, ప్రేమానురాగాలు లేవు, సమాధానం లేని కుటుంబాలు. పగబట్టుకుంటాం. మరి అతని పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుంది. నీ పాపాలను మొయ్యలేకపోతున్నావు, నీ పాపాలను ఒప్పుకొని సరి చేసుకునే స్థితిలో ఉన్నావు. ఇంకోని వారి పాపం నీ మీద చేతి రావాలి. ఎందుకు ఆయన మీద నువ్వు కోపడాలి? ఎందుకు అతని మీద ద్వేషించాలి? చూడండి, ప్రార్థన చేస్తే కొన్ని తగ్గిపోయి ఉంటాయి, కొన్ని మనం వ్యక్తిగతంగా సరి చేసుకుంటూ కొన్ని బలహీనత నుంచి విడుదల పొందే అనుభవాలు ఉన్నాయన్నమాట. ఇది కడుపు నొప్పి వస్తుంది. మండపేట గారు ప్రార్థన చేసిన, నేను ప్రార్థన చేసిన బాగుంది. నువ్వు ఎవరి మీద కోపడ్డావు, వెళ్ళి క్షమాపణ అడుగుతుంటే అది కోపం. ఇది మా నడిపి. మేము ప్రార్థన పెట్టాలంటే భార్య భర్తలు ఇద్దరం ప్రార్థన పెడతాం. భర్తకు బాగోపోతే భార్య ప్రార్థన చేయాలి, భార్య బాగోపోతే భర్త ప్రార్థన చేయాలి, పిల్లలు బాగోపోతే తల్లిదండ్రులు ప్రార్థనలు పెడతాం, సరి చేస్తాం. కుటుంబ బంధువులు ఎక్కడైనా సమాధానం లేకపోతే ముందు వాళ్ళకి క్షమాపణ అడిగిరమ్మా. ఎలాంటి సరిచేయలు భక్తులు. ఇప్పుడు కుటుంబాలు అగాధాలు ఉంటాయి కదా, క్షమించుకోలేని సందర్భాలు ఉన్నాయి. కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాల్లోనే అన్యుల దగ్గరకు వెళ్ళి మనలో జీవం లేకపోవడం కారణం, మనము ఎండిన ఎముకల వల్ల ఉండడం కారణాలు ఏంటంటే జీవం లేదు మన దగ్గర. ఎదుటివారి పాపం మన మీద ప్రభుత్వం చేస్తుంది, ఎదుటివారి యొక్క చీకటి శక్తులు మన మీద వేలుబడి చేస్తున్నాయి. విడుదల లేకపోతుంది, ఎందుకంటే క్షమించుకోలేకపోతున్నాం, సమాధానం పడలేని వారు అనుకుంటున్నాం, సరి చేసుకులేని వారు అనుకుంటున్నాం, దిద్దుబాటు చేసుకులేని వారు అనుకుంటున్నాం. ఒకసారి భార్య భర్తలు ఇద్దరు వచ్చారు మాట్లాడుతూ, వచ్చి నేనే దొరికాను వారికి. చెప్పండి అయ్యగారు, భార్యను ప్రేమించమనుగా ఇతను నన్ను ప్రేమించుకోలే అని అంటాడు. నేను శిరస్సును కదండి, వాక్యంతో ఆటలాడుకుంటున్నారు. ఏదో అని చరిత్ర చెప్పుకుంటే ఏదైనా మనం ఏదో చెప్తాను కాదండి. నీ భార్యను ఇష్టం పెట్టద్దుగా చెప్తాను. అమ్మ నాకు వాక్యం కదమ్మా, మీరు చెప్పండి అమ్మ, నేర్చుకుంటారా అంటున్నారు. ఆయన అంటాడు, ఏంటి స్త్రీలారా మీ పురుషులకు లోబడమని ఉంది కదా, సరే ఇంతకీ ఏమైంది చెప్పండి అంటే, అవును సార్ నాకు వాక్యం కలదండి, నా భార్య నేను ప్రేమించలేకపోతున్నాను, మీరే చెప్పండి అయ్యా అని చెప్పి కూర్చొని సమస్య వెళ్ళిపోయాను కదా. అప్పుడు చెప్తున్నా, ఇదిగోండి ఇతన్ని నేను తిట్టేశాను, కోపం వచ్చేస్తుంది నేను చూసినప్పుడల్లా. ఆయన మొహంలో నాకు అదొక కనబడిపోతుంది దెయ్యం. ఈ ఆడవాళ్ళు చెప్పిన పని ఏంటంటే మొహంలో దెయ్యం కనబడిపోతాను. మీరేమంటారంటే పురుషులు పేచి ఏమైనా అసలు మాట్లాడితే నాకు ఎదురు చెప్తున్నాను, కొట్టారనిపిస్తుంది అండి అన్నది. ఒక ఆయన అంటాడు, తన్నేద్దాం అనుకుంటున్నాను, కుప్పాలడేదో అనుకుంటున్నాను. ఏంటో బాబు ఇంకే దొరికినాయా ఏంటి? సరే ఇంతకేంటమ్మా మీ పరిస్థితి ఏంటి? నాకు
ఆ కల్లో కనబడి దేవుడు అన్నాడు, మీరు ఆయన క్షమాపణ అడగమన్నాడు. ఆయన నేను క్షమాపణ అడగనండి, అతను మనసు మారదు, కఠినండి. సరేదమ్మా, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆయన అంటాడు, నేను సచ్చినా అని అడగనండి అని అంటాడు. సచ్చినా సంగతి సచ్చినాడు ఎవడో అడగడు, నువ్వు బ్రతికున్నా కనుక అడుగుకో. తర్వాత వారిని క్షమాపణ అడిగించేదానికి దాదాపుగా 3 గంటల ప్రయాసపడ్డాను. ఏం చేస్తూ ఆహారం లేదు, శక్తి కింద అయితే ఆగారికి వాళ్ళ మీద మాట్లాడి దేవుని వాక్యం చెప్పి సమాధానం పరిచి వాళ్ళ మీద దేవుని ఆత్మ వెళ్ళిపోయేది. అప్పుడు ఇద్దరు ఏమిటంటే క్షమాపణ అడుగుతున్నారు, ఇద్దరు అన్యుల సహవాసం కలిగి ఉంటున్నారు. కుటుంబాలు ఇవన్నీ సరి చేసుకోవాలి. భార్య భర్తలు అనురాగం కలిగి క్షీణించాలి, ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలి. నా భార్య నేను పట్ల ఆయన కూడా నన్ను ఒక మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళందరూ వండి పెట్టాలా? నేను నా నల్ల ఎంతమంది వచ్చినా వండి పెట్టేది, ఇసుకుండేది కాదు. అడుగు మా వండి పెట్టాయి కదా, నమ్మగారు వచ్చారు 100%. ఎప్పుడు పుట్టింటికల్లా నేనే వెళ్ళేవాడిని. వీళ్ళు ఊరి దగ్గర, మా ఊరు అన్నమాట. వాళ్ళ మీటింగ్కి వెళ్ళినప్పుడు నా భార్యని, అమ్మ పదా మీ అమ్మని చూసొద్దు అని చెప్పి నేనే తీసుకున్నాను. కారులోనూ ఆటోలో వెళ్ళొచ్చు. ప్యాషన్ చేయదు, ఒక సామాన్యురాలుగా ఉంటుంది అన్నమాట. ఎవరైనా డబ్బులు ఇస్తే వెంటనే నాకు ఇచ్చేసేయాలి. ఏమిటి ఈరోజు షాపింగ్కి వెళ్దాం, 5,000 రూపాయలు చీర తీసుకున్నాను అంటుంది. కొత్తమ్మా అలాగంటారు. అక్కడికి వెళ్తే 1,000 రూపాయలు చీర తీసుకుని బయటకు వస్తాను. మమ్మల్ని బట్టి నా శిష్యులు నేర్చుకున్నారు. మనం మాదిరికరంగా నీ జీవితం జీవించాలి. నీ భార్య భర్తలు పోట్లాడుకుంటే నీ పిల్లలు నిన్ను చూసి ఏం చేసుకుంటారంటే, ఇటువంటి తల్లిదండ్రులు నాకు ఎందుకు దొరికారు? ఆలోచించే దేవుని ఆత్మ అల్లాడుద్ది, ఆయన సమాధానకర్త. ఆయన కనుక నేను ప్రియమైన దేవుని వెళ్ళాలా, మనం ఆలోచన చేయాలి. ఒకరోజు ఒక ఊరు వెళ్ళాను. మా ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు, నన్ను విడిచిపెట్టి. ఒక ఆమె వచ్చారు, మంచి యవనస్తురాలు, బాగా అందముగా ఉంది. ఏంటంటే ఆమె గురించి మీరు వర్ణిస్తున్నారని మీరు అంటారు. మీరేనా విశాఖపట్నం వచ్చిన పాస్టర్ గారు అని అడిగింది. అవునమ్మా అన్న. కొంచెం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామండి. ఆ మందిరంలోకి వెళ్ళాను అన్నాడు. అప్పుడే పెద్ద మందిరాన్ని పడగొట్టి ఒక పాట వేశారు. నేను సరే కదా అని చెప్పి దర్శనం వచ్చిందన్న మీతో మాట్లాడదామని నేను వచ్చానండి అని అన్నాను. ఆమెమో నేను లోనికి వెళ్ళాను, ఈమె గుమ్మం దగ్గర కూర్చుంటాను. లోపలికి వెళ్ళిన కాడ నుంచి ఆమె శరీర సంబంధమైన మాటలు మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఆమె బయటంతా విడిచిపెట్టేసింది. నేను కళ్ళు తెరుచుకుని చూసలేక ఆ పరిస్థితిని చూసి కళ్ళు మూసుకున్నాను. అన్ని దర్శనాలు చెప్తుంది, అంత లోక సంబంధమైన మాటలు, భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాను. కళ్ళు తెరుచుకొని నేను చూడలేని పరిస్థితుల్లో ఉన్నాను. కళ్ళు మూసుకొని ఆమెతో మాట్లాడుతున్నాను. శరీర సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాను ఆమెతో. ఆమె ఏమంటుందంటే, చూసిన ప్రతి పురుషునితో నేను పాపం చేయాలనుకుంటున్నాను అని అంటుంది. అమ్మ అలా కాదమ్మా, దేవుడి వాక్యం అలా చెప్పడం లేదని చెప్తున్నాను. మా మధ్యన వాదం జరుగుతుంది. అంత లోక సంబంధమైన విషయాలు, సెక్షన్ గురించి మాట్లాడుతుంది. చాలా అపవిత్రత కలిగిన మాటలు మాట్లాడుతున్నాను. అది దేవుని మందిరము. ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళు మూసుకుని ఉన్నా. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా పరిస్థితి ఏంటి? నేను ఇరుక్కుపోయాను, నేను ఇక్కడ నా వల్ల కావటం లేదు, నీవే నాకు సహాయం చేయాలి ప్రభు అని మనసులో ప్రార్థన చేయడం ప్రారంభించాను. అలాగా ప్రార్థన చేస్తున్నాను.
మీద పరిశుద్ధాత్మ నిండే పరిశుద్ధాత్మ ఆమె మీద దిగిపోయింది. ఆమె ఏమన్నదంటే, నాన్నగారు నేను మీతో పాపం చేద్దాం ఇంతవరకు ఈ మందిరంలోకి వచ్చాను. నేను చేసిన ప్రార్థన ఆ వ్యభిచార ఆత్మ ఆమె నుంచి విడిచిపోయి దేవుని ఆత్మ ఆమె మీదకి వచ్చింది. నాన్నగారు అని పలకరించడం ప్రారంభించింది. ఏంటమ్మా ఇప్పుడు దాకా ఇలాంటి మాటలు మాట్లాడావంటే, అవును నేను ఇష్టపడ్డాను, నీతో పాపం చేద్దామని వచ్చాను నేను ఇక్కడికి, కానీ నీవు ఛాన్స్ ఇవ్వలేదు. ఏదో ఒక ఆత్మ నా మీద దిగి వచ్చింది. ఆ విచార ఆత్మ నా ఆత్మను చెల్లింపింది. అది శవంట్లు పట్టేసి నేను నాకు ప్రభు నీకు వందనాలు ప్రభు అని చెప్పి గబగబా మా మందిరం బయటకు వచ్చి దేవుని స్తుతించడం ఏడ్చాను ప్రభు. అటువంటి పాప ఊళ్ళోంచి మనం తప్పింపడాలి, అటువంటి బలహీనత నుంచి తప్పింపడాలి. ఇదంతటి కారణం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన కానీ ఈ సింహం యొక్క జీవిత చరిత్ర మనం చూసుకుంటే నీ హృదయము ఏమంటాడంటే, ఈ నీ చెడితనం మానుకొని మారు మనసు పొందుము, లేని ఎడల మారు మనసు పొందుము. అక్కడ ఏమంటాడంటే, నీ హృదయ ఆలోచన ఒకవేళ క్షమింపబడవచ్చు. కనుకనే మీ గురించి నాకు తెలవదు, కానీ దేవునికి తెలుసు. కూర్చున్న వాళ్ళందరూ హృదయాలు దేవుడు పరీక్షిస్తున్నారు. ఏ లోపము, ఏ యొక్క బంధకాల చేత మీరు బంధింపబడి ఉన్నారో, ఏ కరుణ చేత బంధింపబడి ఉన్నారో, ఏ సమస్య చేత మీరు బంధింపబడి ఉన్నారో దేవునికి తెలుసు, నాకైతే తెలవదు. మాయాదర్శాలు మేము చెప్పడం. కనుకనే వాక్యం నీవు గాలి సింహం వలె ఉన్నావు. నువ్వు పైకి నువ్వు బాప్తిసం తీసుకొని ఏదో ఆచార భక్తి, అలవాటు భక్తి నువ్వు చేస్తూ సంఘంలో ఒక సభ్యుడిగా నీవు జీవిస్తున్నావేమో, నీ సమస్యలుగానే ఉంటున్నాయేమో, నీ కుటుంబంలో నెమ్మది లేదేమో ఆలోచన చేసుకుని ప్రభు పాదాల దగ్గర గొప్ప విలువైన సమయం మనం దేవుని దగ్గరికి వచ్చాం. కనుక ఇలాగా చెప్పుకోతే 4 కూడా అయిపోతుంది, 5 కూడా అయిపోతుంది, అలసటలో. ఈరోజు మనం దిద్దుబాటుని కసాయం కదా. చూడండి, లాస్ట్ ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. ఏస్కేల్ గ్రంథము 18వ అధ్యాయం. చూడండి, సమూయేలు 30 కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండా, మీ అక్రమములు శిక్షాకారణములు కాకున్నట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయములు, చూడండి, నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకొనుడి. చాలు. కాబట్టి ఇశ్రాయేలు వారులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధిస్తారు. ఎందుకు మనం దేవుని దగ్గర నుంచి వచ్చిన శిక్ష మనం అనుభవించకూడదు, ఆయన ఆశ్రయం మనం పొందుకోవాలి. ఇక్కడ ఏమంటాడంటే, శిక్ష కారణము కాకున్నట్లు వాటన్నిటిని విడిచిపెట్టిడి. నేను జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధిని ఇచ్చి బుద్ధి తెచ్చుకుని. సరే, నూతన హృదయము, నూతన బుద్ధి, నూతన స్వభావమును మనం తెచ్చుకోవాలి. మన పాపము శిక్షా కారణము కాకున్నట్లు ఏం చేయాలంటే వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఈరోజు వాక్యం మీరు మీ బంధువులకి ఎవరికైనా మనస్పదాలు వస్తే మీరు వారికి క్షమాపణ అడగండి. నిజముగా దేవుని రక్తంలో కడగబడి ఉంటే నీ భార్యను క్షమించు, నీ భర్తను క్షమించు, నీ పిల్లలను క్షమించు, నీ అత్తను క్షమించు.
ప్రభు పాదాల దగ్గర రండి. అందుకని అంటాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతుకునేందును నిత్యజీవములుగా. తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడంటే వాడి కళ్ళు గుడ్డితనం కలిగి ఉంటాయంట. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలవదు అంటాడు. తెలుసా మాట ఎక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు తెలవాలి. కళ్ళు తెరవబడాలి, మనోనేత్రాలు వెలుగివ్వబడాలి, ప్రభువును చూడాలి, ఆయన వెలుగును చూడాలి, ఆయన వాక్యంలో ఉన్న మర్మమును మనం చూడాలి. తన సహోదరుని ద్వేషించువాడంటే ఇప్పటి వరకు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగు చేస్తుందంట. తాను ఎక్కడ పోతున్నాడో అతనికి తెలియదు. తెలియదు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి. చాలా మంది కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. చెల్లిని ద్వేషిస్తాం, అక్కని ప్రేమిస్తాం, అక్కని ద్వేషిస్తాం, చెల్లిని ప్రేమిస్తాం. కనుకని మన దేవుడు పక్షపాతం లేదు. అందరినీ ప్రేమించే దేవుడు, అందరి వరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన. వాక్యం చదవండి. తను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి ఎంతో మంది సేవకులు, గొప్ప గొప్ప సేవకులు, అన్నదమ్ములు కొట్టుకున్న వారు ఉన్నారు, క్షమాపణ లేని వారు చాలా మంది ఉన్నారు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుబాటు కనుకని మన కళ్ళు తెరవబడం, ప్రభు కోసం మనము జీవించాలి. ఆ రాజ్యం నిశ్చలమైన రాజ్యము మనం వెళ్ళాలంటే దైవ కృప కానీ వినయ భయభక్తులతో మనము ప్రభు సన్నిధిలో మనం చేరాలి. అతి కృపా దేవుడు మనందరికీ దయచేయగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం 2 నిమిషాలు. ప్రభువా, మీ దాసుల ద్వారా నాతో మాట్లాడావు. దిద్దుబాటు లేని జీవితం జీవించావు నాయన. తెరవాలి. నా చెల్లిని క్షమించలేని స్థితిలో ఉన్నాను, నా అక్కని క్షమించలేని స్థితిలో ఉన్నాను, నా అత్తగారిని క్షమించలేని స్థితిలో ఉన్నాను, నా కోడలను క్షమించలేని అయిపోయాను, మృదువాన్ని అయిపోయాను, సమాధానం లేని స్థితిలో ఉన్నాను. ప్రభువా, తెరుద్దాం. ప్రభువా, నీ నుంచి జీవాన్ని నాకు దయచేయండి. నీ శక్తిని మా మీదకి రానియండి మా ప్రభువా. గాడి సీమోను వలె జీవించాను ఇంతవరకు. మార్పు లేని క్రైస్తవుడు వలె ఉన్నాను ప్రభువా. అయ్యా, వేషధారణతో ఉన్నాను, వేషధారణలో ఉందయ్యా. నేను పైకి భక్తి కలిగి జీవించాను ప్రభువా. ఇతరులను క్షమించలేని వాడుగా ఉన్నాను, ఇతరులను ప్రేమించలేని వాడుగా ఉన్నాను ప్రభువా. ఇతరులని సమాధానం కలిగి జీవించలేని వాడుగా ఉన్నాను. నన్ను క్షమించండి, నన్ను ఒకసారి క్షమించండి. దిద్దుబాటు వెనక పెట్టేశారు ప్రభువా. నా పాత్రను నేను కడుక్కోలేని వాడుగా ఉన్నాను, నా జీవితాన్ని సరి చేసుకోలేని వాడుగా ఉన్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను సరిచేయండి ప్రభువా. ఆయాస్కరమైన మార్గంలో జీవించానయ్యా.